శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గామినిలో 64వ రోజు ప్రవచనము కాళహస్తీశ్వర మహాత్మ్యములో 124వ పద్యం. నిన్నటి రోజున శివధనుర్భంగము, ఆయన వరమాల, ఆ జయమాల ఈయన మెడలో వేయటం అయిపోయింది. చక్కగా సీతా కళ్యాణ వైభోగమే అనే పాట కూడా మనం విన్నాం. చక్కగా దివ్యాంగంలో పాడారు. వేద మంత్రాలు కూడా మనం విన్నాం కొన్ని. పెళ్లి అవడానికి చూద్దాం. ఒక్క మాట మాత్రం మీకు చెప్తున్నానండి, ఏ స్టేజ్లోనూ కూడా నేను తొందరపడదలుచుకోలేదు. తొందరగా టక చెప్పేసి చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని చెప్పినంత వరకు టు మై హార్ట్ కంటెంట్, అంటే టు మై సాటిస్ఫై చెప్తాను. అది కూడా ఈశ్వరానుగ్రహంతో. ఇవాళ నిన్న ఆయన అగస్త్యుడు కూర్చునేటప్పటికీ ధైర్యంతో కూర్చున్నాడు అన్నారు. ఆ ధైర్యం అనే మాట మీకు ఇంకొక 6-7 పద్యాల వరకు ఇది మీరు గుర్తుంచుకోవాలి. అదేంటంటే పూజ చేయడానికి ధైర్యం ఎందుకండి? ఇప్పుడు ఎవరితోనో యుద్ధం చేయడానికో కత్తి పట్టుకుని వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకు ఉండాలంటే చెప్పాడు. ఇప్పుడు పైన అక్కడ మధ్యలో వేసవి కాలం వచ్చింది. ఎంత భయంకరంగా ఉందంటే వేసవి కాలం 2 పద్యాల్లో చెప్పారు. అసలు ముందర అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితి చెప్పేశారు. ఎంతగా ఉందంటే ముఖ్యంగా స్త్రీల గురించి ఎందుకు చెప్పారంటే వాళ్ళు సామాన్యంగా కొంచెం సిగ్గుంటుంది కదండి పురుషుల కంటే ఎక్కువగా. కానీ అది తీసవతల పారేశారు, భరించలేక. ఏం చేస్తానంటే రెండోది, అందరి చేతుల్లో ఇట్లా మిషన్ కర్ర. నేను ఒకసారి పంచక్రోజ్కి వెళ్ళాను, నాతో పాటు వచ్చాడు మా శిష్యుడు. అతను పెట్టుకుని ఇట్లా ఊపుతూనే ఉన్నాడు. అసలు వీడు ఆపుతాడో ఈ జన్మ కనిపించింది. సరే 3 అక్కడ ఊహో చెమటలు గారిపోతున్నాయి. ఏదో ప్రియురాల దగ్గరికి వచ్చింది, వద్దులే బో అన్నాడు. ఎందుకంటే ఇదిగా అంతేకాకుండా ఆ చల్లటి గాలి ఎప్పుడన్నా వస్తే ప్రాణం లేచి వస్తాం. అక్కడ చాలా విచిత్రంగా భూచర కేచర జలచర పక్షులు ఇంకో చోట ఉండాలనుకుంటున్నాయి, ఉన్న చోట కాక. ఇలా చాలా భయంకరంగా ఉంది అసలు. ఈయన మాత్రం అలాగే కొంచెం. 2వ పద్యంలో మనకి ఏం చెప్పారంటే ఇది ఎంత భయంకరంగా ఉందంటే, పరమేశ్వర ఈ అంబు ఆవరణ జలావరణము అనేటువంటిది లేకపోతే అసలు బ్రహ్మాండం బద్దలైపోయి ఉండేది. మనం ఈ పరమేశ్వర రామరామ అనేటువంటి మాటలకు అక్కడ వాచ్యార్థాలు తీసుకోకూడదు, ఓ పెద్ద బంధం. ఇంకా ఈయన చెప్తున్నారు ఇప్పుడు చూడండి. కాబట్టి అలా కూర్చోడానికి ధైర్యం ఉండాలి. కాదు ఈయన కదల్లా. అగస్త్యుడు కూడా ఎండకి భయపడే దిగిపోయి అబ్బా లోపముద్రా విసురుతావు అని అనలేదు. ఈయన కదలటలేదు, మెదలటలేదు. ఈయన నిశ్చలంగా కూర్చున్నాడు. అందుకు ఇవి చెప్పడానికి. లేకపోతే ఇది కేవలం ఒక ఋతువర్ణనే కాదు అక్కడ. ఈయన కదలటం లేదు, అంత భయంకరంగా ఉంది. ఏది బ్రహ్మాండం బద్దలైపోయేటువంటి వేడి వచ్చినా ఈయన కదలటం లేదు. అందుకు ధైర్యం కావాలి. ఇంకా చెప్పమ్మా. శీస పద్యం వాళ్ళు కూడా
దేవతా చక్రవర్తిత్వంబునొందిన నహుషు కోపించే పన్నగము కాదు. ఇక్కడ మీకు చాలా దేవత కన్యకమైనటువంటి పురాణ కథలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు ఇంద్రుడు తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. మరి ఇంద్రుడు పదవి ఖాళీగా ఉంది. మీకు తెలుసో తెలుసో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఖాళీగా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉండకూడదు. అందుకని ప్రెసిడెంట్ కి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు మన దగ్గర. అది మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ వచ్చేవారు. సపోజ్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకునే లోపలే ఈయన కూడా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బికమ్ ప్రైమ్ మినిస్టర్. మన దగ్గర ముగ్గురే ఉన్నారు. అదే అమెరికాలో అయితే 20 మంది ఉన్నారు వరుసగా ఈ లిస్ట్ లో. ఎందుకంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్షన్ January 20 ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లీప్ ఇయర్ వాళ్ళది. అంతే, మధ్యలో ఏమన్నా కానివ్వండి ఎలక్షన్స్ మాత్రం జరగవు. అంటే వాళ్ళ దగ్గర ఈ మిడ్ టర్మ్ పోల్స్ అంటే మధ్యంతర ఎన్నికలు లేవు వాళ్ళ దగ్గర. ఎన్నికలు ఎప్పుడు 4 years ఒకసారి అంతే. మరి మధ్యలో ప్రెసిడెంట్ ఏమన్నా అయితే ఇంకోడు ఇక్కడ అలా 20 మంది ఉన్నారు అక్కడ లిస్ట్ లో అమెరికాలో. మన దగ్గర మాత్రం 3 ఉన్నారు. ఎందుకంటే మనకి వెంటనే ప్రెసిడెంట్ గా ఇబ్బంది అనుకోండి, 6 నెలల లోపల మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేస్తారు. అలా మనకి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని ఉన్నాడు. అతను అలాగే చనిపోయాడు. అప్పుడు ఇంద్ర పదవి ఖాళీగా ఉండకూడదు కదా. అందుకని అప్పుడు ఒక 100 యాగాలు చేసినటువంటి వాడు ఎవరున్నారా అంటే భూమిలోకంలో నహుషుడు ఉన్నాడు. ఆ నహుషుడిని దేవతా చక్రవర్తిగా చేసేటప్పటి వరకు అప్పటి వరకు బాగానే ఉన్నాడు. పదవి వచ్చేటప్పటికే పుడుతుంది తెగులు. వాడికి ఉన్నటువంటి ఒక రోజు నేను ఎవరినన్నాడు, నహుషుడు కాదు, ఇప్పుడు నేను ఎవరు, ఇంద్రుడు. మరి ఇంద్రుడు అయితే ఇంద్రుడు భార్య పేరండి శచి. మరి ఈ శచీదేవిని ఆవిడ తీసుకున్నాను వారిని. నీకిదేం మాయరోగం పుట్టిందిరా, నిన్ను ఆ ఇంద్రుడు మళ్ళీ వచ్చే వరకు తాత్కాలిక పదవిలో నిన్ను ఉంచాం. అందుకే డిప్యుటేషన్ మీద వచ్చారు. నేను కలెక్టర్ గా మేము డిప్యుటేషన్, అదే కలెక్టర్ భార్య నాకు కావాలంటే ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. ఇప్పుడు నాది ఆజ్ఞ అన్నాడు. ఇప్పుడు శచీదేవి పాపం అలా చెప్పింది. బృహస్పతి దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఏమిటండి అంటే, ఏం పర్వాలేదమ్మా, నువ్వేం కంగారు పడమాక, వాడి నాశనాన్ని వాడే కోరుకుంటున్నాడు, ఓ పని చెయ్యి, రమ్మను వాడిన, నీ దగ్గరికి వస్తా అన్నాడు కదా రమ్మను. అయితే శచీదేవి అందరి దగ్గర వచ్చేటప్పుడు నువ్వు మామూలుగా ఏదో గుర్రము, ఐరావతము, అవిశేషరము, రథం ఎక్కువసే లాభం ఉందే, బ్రహ్మరథం ఎక్కిరాము. బ్రహ్మరథం అంటే పల్లకీల్ని బ్రాహ్మణులు మొయ్యాలి, అది బ్రహ్మరథం అంటే. అది దట్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ అనమాట. అందుకే వాడికి బ్రహ్మరథం పట్టారంట. బ్రాహ్మణులు కనుక మోస్తే అది హైయెస్ట్ కాబట్టి అది ఎక్కిరమ్మను. సరే వీడు పిలిచిందిగా వచ్చారు. వచ్చేటప్పుడు ఈ సప్తర్షులు మోస్తున్నారు ఆ పల్లకిని, వెళ్తున్నారు. ఎవడో చెప్పండి, కామాదురణం నా సుఖం నా భయం నా లజ్జ, ఈ సిగ్గు లజ్జ ఏమి ఉండదు కదా, అది కామాదురణం, అది అటువంటిదే. ఇది మంచా చెడ అది ఇదే ఏమి ఉండదు. వాడికి తొందరగా వెళ్ళిపోవాలి, ఆలస్యాన్ని భరించాలి. వాళ్ళు వెళ్తున్నారు పాపం. అందుకని వాడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక పొన్ను కర్ర అంటే శరణాకోలు లాంటిదో, సర్ప సంస్కృతంలో సర్ప అంటే తొందరగా. ఈ ముఖ్యంగా అగస్త్యుడు కాలు వేయలేకపోతున్నాడు. ఎందుకంటే అగస్త్యుడు కొంచెం పొట్టివాడు. మిగతా ఋషులు వాళ్ళు 2 అడుగులు వేసి 1 అడుగు వేస్తున్నారు, ఈయన 2 అడుగులు వేసి వాళ్ళు 1 అడుగులో వెళ్ళిపోతున్నారు. అందుకని అగస్త్యుడిని సర్ప అని వాడికి ఆయనకి ఒళ్ళు మండి, సర్పోభవ అన్నాడు. ఈయన సర్ప క్రియలో అడిగితే ఆయన సర్ప నామవాచకంలో పడాడు. ఓ సర్పం అయిపోను తిన్నాడు. అక్కడి నుంచి వాడు పాము అయి పడిపోయాడు. ఆ నహుషుడు మనం భారతంలో, ఇది చాలా పెద్ద కథ, మనం విన్నాం కూడా. ఆ నహుషుడు ధర్మరాజును పట్టుకుంటాడు ఒకసారి. సరే ఇది పాముగా ఉందని, ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి కాదు. కాబట్టి అగస్త్యుడు ఏమిటంటాడు, దేవతా చక్రవర్తిని పామైపో అని శపించినటువంటి వాడు.
ఈ శీర్షభజనలో 4 అగస్త్యుడి యొక్క వైభవాన్ని చెప్తాయండి. అటువంటి వాడు అగస్త్యుడు. 2 ఊర్ధ్వాండ కర్పరంబు పొరయు అది ఊర్ధ్వాండ కర్పరంబు పొరయు వింధ్యాద్రి వింధ్యాద్రి కూటంబులు నేల మట్టంబు శేష్. వింధ్య పర్వతం ఎలా పెరిగిపోయిందంటే ఒకప్పుడు వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి పోటీ వచ్చింది. మేరు పర్వతం కంటే తను ఈ పైన పెరగాలన్నా అది వింధ్య పర్వతం అలా పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే ఆకాశాన్ని అంటుకుంది. అది అంతా సూర్య గమనం ఆగిపోయింది. అప్పుడు అగస్త్యుడు నీటి దక్షిణ దేశానికి పంపించాడు. ఆయన వచ్చి చూశాడు. ఏమైనా వింధ్యా అన్నాడు. గురుగారు నమస్కారం అండి అని కిందకి వంగిపోయాడు. నేలమట్టం చేశాడు. నేను వచ్చే వరకు ఇలాగే ఉండన్నాడు. ఆయన వచ్చేసాడు. అందుకే ఆయన దక్షిణ దేశంలోనే ఉన్నాడు. మహానుభావుడు. దక్షిణ దేశంలో ఆయన మహాభోగానందుడు అనే పేరుతో ఉంటాడు. చక్రార్చనలో ఈ భోగానందుడు కొన్ని ఋషుల్లో వస్తారు. మీరు ఎక్కువగా ఈ పారంపర్యాలు అవి చేసేటప్పుడు. కాబట్టి ఈయన ఇటు వచ్చేసాడు. కాబట్టి వింధ్య పర్వతాన్ని, ఇది ఆకాశం అంత ఎదిగినటువంటి వింధ్య పర్వతాన్ని నేలమట్టం చేసినటువంటి అగస్త్యుడు. 3 అది పొడబాగ్ని వడికి లోబడని పాథోరాశి. పాథోరాశి అంటే సముద్రం. బోరనన్ కొనియే ఆపోషణముగా. ఆపోషణం అంటే మనము అన్నం తినేటప్పుడు లేదా మనం పొద్దున్న ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆచమనం చేస్తాం. దాన్ని ఆపోషణ అంటే. ఓం కేశవాయ స్వాహ. అందులో ఎంత పడుతుందంటే దానికి సూత్రం ఉందండి. ఒక మినుము ఆ మినుపు గింజ పట్టెంత నీరే పోసుకోవాలి. మీరు ఊరికే చెంబుతో తాగకూడదు. ఇలా చెంబుతో పోసుకుని తాగుతారు. ఎందుకంటే ఉదాహరణ అనమాట. అంతకంటే తక్కువ తాగినా అంతకంటే ఎక్కువ తాగినా అది సురాపానము, అంటే కళ్ళుతో సమానం. అలానే మీరు ఇప్పుడు ప్రతిరోజు ఒక మినుగింజ పెట్టుకుని ఇలా పోసుకుని అది మునిగిందో లేదో చూసుకుని ఇంత చేయకల్లా ఒక నార్మల్ ఉద్ధరణ పెట్టుకుని ఆ ఉద్ధరణతో తాగాలి. ఆ ఆచమనం చేసేటప్పుడు కూడా మనం అనకూడదు. ఆ సౌండ్ రాకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఇలా కొంచెం పైకి పెట్టి తాగేసేయాలి. పొద్దున్న వస్తే అది సురాపానం, కళ్ళుతో సమానం. తీర్థం తాగేటప్పుడు కూడా సౌండ్ రాకూడదు. ఇలా పెట్టుకుని ఇలా పైకి తాగేసేయాలి. ఈయన ఆచమనం చేశాడు. ఆపోషణ పెట్టాడు. ఏమిటయ్యా అని సముద్రాన్ని మొత్తం ఒకే మళ్ళీ 3 కేశవ స్వాహ నారాయణ స్వాహకి లేదు. ఇది ఇంత సముద్రం. ఎటువంటి సముద్రం? అందులో పడబాగ్ని ఉంది. పడబాగ్ని అంటే మీకు భారతంలో ఒకప్పుడు చెప్పాను, ఔరవుడు. ఆయనకు ఒకసారి చాలా కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చేటప్పటికి భయం పెరగలేక ఆ కోపాన్ని సముద్రంలో దాచారు. ఆ ఔరవుడి కథ మనం భారతంలో ఆది పర్వంలో నేర్చుకున్నాం. అది ఏమిటని మళ్ళీ చెప్తారా? గోడకి సున్నం కొట్టినాడు ఎప్పుడు అది చెప్పిన కథ చెప్పుకోవడమేనా? కాబట్టి ఆ ఔరవుడి యొక్క కోపం అక్కడ పోయింది. బడబాగ్నిగా. బడబము అంటే ఆడగూడదు. ఇప్పటికి కూడా అది అప్పుడప్పుడు పైకి వస్తుంది. 1977లో ఒకసారి అట్లా వస్తుంది మీకు. అందుకని మీరు నావిగేటర్స్ కొనగలిగితే లోపలికి వెళ్ళిన కొద్దీ సముద్రంలో టెంపరేచర్ పెరుగుతుంది. సముద్రంలో టెంపరేచర్ పెరుగుతుంది విచిత్రంగా. ఆ పడబాగ్ని బయటకు వస్తుంది. ఆ పడబాగ్ని ఉందని కూడా భయపడకుండా ఈయన మొత్తం సముద్రాన్ని పడబాగ్నితో సహా తాగేసి. ఎందుకు ఈయన తాగాల్సి వచ్చింది? ఒకప్పుడు ఈ రాక్షసులు గదోపనులు చేస్తూ ఉండేవారు. ఇంద్రుడు చంపుదామని వెళ్దామంటే వాళ్ళు సముద్రంలో దూకేసేవాడు. దూకేసి సముద్రంలో కొన్ని ఇవి ఉన్నాయి, ఇది గుంట అంటే చాలా అగాధాలు. అగాధాల్లో దాక్కున్నాడు. ఎక్కడున్నారో తెలియదు. మరి అగాధాలు ఎక్కడున్నా అంటే సముద్రంలో నీళ్లు ఉండకూడదు. అప్పుడు అగస్త్యుని పిలిచారు. చూడండి, అగస్త్యుడు దేవతలు కూడా ఉపయోగపడ్డాడు. అయ్యా, ఈ నీళ్లు మీరు తీసేసుకుంటే అగాధాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తాం, మేము దేవతలు తీసుకొని ఆ రాక్షసుల్ని వెతికి చంపేస్తాం అన్నాడు. అలాగే అన్నాడు. ఇది చంపేసి వేసేసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళారు, అగాధాల్లోకి వెళ్ళారు, చంపేశారు, పని పూర్తయింది. అయ్యా మీరు నీళ్లు వదిలేండి.
మీరు నాకేం చెప్పారు? తాగమని చెప్పారు. మీరు నోట్లో ఉంచుకోమని చెప్తే ఆయన నోట్లో పెట్టుకుని ఆ ఇబ్బందిలో ఉప్పుకొని ఊవేశాడు. ఆయన ఇప్పుడు తాగేశాడు, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను వదలమంటే నేను ఎక్కడ వదులుతాను? వదలలేను. అయ్యో ఎట్లాగండి, సముద్రం లేకపోతే ఎట్లా? సరే, ఇప్పుడు మనం నీరు తాగింది, మరి ఎలా వదులుతాం? మరి మూత్ర ద్వారం ద్వారా వదిలేశారు. అందుకే మీరు ఎప్పుడు పడితే అప్పుడు సముద్రాన్ని ముట్టుకోకూడదు. ఆకామావై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖ పౌర్ణములు మాత్రమే మీరు సముద్రాన్ని ముట్టుకోవాలి. సముద్రం దొరికింది కదా అని అక్కడ ఆడుకుంటూ కూర్చోకూడదు. అయితే కొన్ని సముద్రాలకి కొన్ని చోట్ల కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సరే, అవన్నీ ఏంటంటే కొన్ని అందువల్ల పోసినప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి అయితే పౌర్ణములకి లేదా ముఖ్యంగా ఈ 4 పౌర్ణములకి మీరు సముద్ర స్నానం చేయవచ్చు. యూఆర్ ఎలిజిబుల్. కాబట్టి అటువంటి సముద్రాన్ని బలభాగ్యంతో సహా, సముద్రం అందులో ఉన్న బలభాగ్యం కూడా పోయింది. అటువంటి వాడు అక్కడ 3 4 పలుల వాత పిల్వలులను లోకైక దుర్మతులను అహమన్నమనుచుకొని. ఆయన ఏం చేశాడు? నిజానికి ఈ పద్యంలో ఆయన చంపింది కేవలం వాతాపిని మాత్రం, ఇల్వలుడిని చంపలేదు. 2 రాక్షసులు ఉండేవాడు, వాతాపి, ఇల్వలుడు. ఇది మన రామాయణంలో కూడా ఉంది. వీళ్ళు ఏం చేసేవాడు? ఇద్దరు వాళ్ళు, అందులో ముఖ్యంగా ఇల్వలుడు బ్రాహ్మడి వేషం వేసుకున్నాడు. అటుగా వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి పిలిచేవాడు. అయ్యా, ఇవాళ మా నాన్నగారి తిథి, మీరు వస్తే. అప్పట్లో తిథిలో మాంసం పెట్టవచ్చు, తిథి నాడు మాంసం తినవచ్చు. అందుకే ఇప్పుడు మనం మాంసముకు బదులుగా మాంసం వాడతాం. కాబట్టి ఈయన ఏం చేసేవాడు? మాంసం పెట్టేసేవాడు. ఏం చేశాడు? వాతాపిని, అంటే తన తమ్ముడైన వాతాపిని వాడిని మేక చేసేవాడు. దాన్ని నరికేసేవాడు. నరికేసి అది పెట్టేసేవాడు. ఈ బ్రాహ్మడు తినేసేవాడు. పాపం ఈ బ్రాహ్మడు తింటం అయిపోయిన తర్వాత వాతాపి రా అనేవాడు. ఈరోజు వాడు ఈ బ్రాహ్మడు పొట్ట చించుకుని వచ్చేవాడు. వాడికి అదో శక్తి. బ్రాహ్మడు చచ్చిపోయేవాడు. ఆ బ్రాహ్మణ్ణి వీళ్ళిద్దరు కలిసి తినేసారు. ఇలా వాళ్ళు ఎంతో మందిని చంపేశారు. వీళ్ళ మదం వీళ్ళ పాపం పండి, మనం చేసిన పాపాలకు ఓ రోజు పండుతుంది, వస్తారు. ఈయన అగస్త్యుని పిలిచారు. అగస్త్యుని కూడా మామూలు వాడు అనుకున్నాడు. వాడు పాపం వచ్చాడు. నాయన రానాయన వాతాపి వెళ్ళాడు. ఈయనకు అర్థమైంది వీడు రాక్షసుడు. అందుకే ఇప్పటికి కూడా మనం పిల్లలకి వాతాపి జీర్ణం అంటాం. ఇలా రాస్తాం. ఇలా రాసి వాతాపి జీర్ణం అనుకున్నాడు. వీడు జీర్ణం అయిపోయాడు. ఇప్పుడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. ఏంటి వచ్చేది? ఇంకా ఏదో వాడు పోయాడు. అప్పుడు ఆ ఇల్వలుడు అన్నాడు. అంటే ఆ ఇల్వలుడు ఆ ఇల్వల్ని హుంకారంతో పడేశాడు, వాతాపిని తినేశాడు. కానీ ఇక్కడ కొంత దానికోసం ఆయన ఇద్దరిని తినేసినట్టుగా రాశారు దూర్జటి వారు. కానీ వాడు తిన్నది మాత్రం కాదాపిని మాత్రం. ఇల్వల్ని ఆ హుంకి వాడిపోయాడు. ఆ హుంకారంతోనే పడిపోయాడు. అటువంటి రాక్షసుల్ని చంపింది అని వాడు ఎవరు? అగస్త్యుడు. ఇతని తెరువేల పోనని. అది నేను ఇటువంటి అగస్త్యుడికి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళటం? ఇతని తెరువేల పోన ఆడి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళటం. ఎవరు? సూర్యుడు అనుకున్నట్టు. ఇలా ప్రపంచాన్ని గడగడలాడించిన సూర్యుడు ఈయన దగ్గరికి రాలేదు రోజు. అందుకే ఈయన కదలకన్నా కూర్చున్నాడేమో అన్నాడు. ఇతని తెరువేల ఈయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఇటు సూర్యుని చూసి ఏంటి నా దగ్గరికి వస్తున్నావు అని మన భారతంలో కథ విన్నాం. ఎవరు? చవనుడి కథ. అక్కడ భార్యతో ఆడుకుంటూ ఏమిటి అన్నాడు? సూర్యుడు బాగా ఇది అయిపోయిందండి, అందుకని నేను లేట్గా వచ్చాను. అయితే నేను సూర్యుని చెప్పిస్తాను. సూర్యుడు వచ్చి ఇదేమిటో నన్ను చెప్తాడు. మన భారతంలో కథ విన్నాం. అందుకే మనము చెప్పులు గొడుగు ఇవ్వాలి. ఇది అప్పుడు దృష్టించారు వాడు. కాబట్టి ఇక్కడ ఇతని తెరువే ఆయన జోలికి వెళ్తాడు. ఇప్పుడు ఎందుకంటే
బాగా బలవంతుడు అనుకోండి, వాడి దేవుడికి వెళ్ళడం ఎందుకు? ఒక రీతిది ఈనుడు వెర్రచి భయపడి ఈనుడు తన్ను చెనకడు. బహుశా అందుకని ఈయన్ని డిస్టర్బ్ చేయట్లేదేమో అన్న. చెనకడం అంటే ఈయన్ని చేయట్లే ఆయన, ఈయన జోలికి పోవట్లా. ప్రపంచాన్ని గడగడ వేసుకుని ఈయన అగస్త్యుడి దగ్గరికి వచ్చాడు, వద్దులే వద్దులే ఆయన జోలి మనకి ఎందుకులే అంటున్నాడు. ఆతపు స్తంభనము లేదా అసలు ఈయనకి ఎవరికి? అగస్త్యుడికి ఆతప స్తంభన విద్య ఏమైనా వచ్చి ఉండదు. ఇప్పుడు కొన్ని స్తంభన విద్యలు ఉన్నాయి, వాయు స్తంభన, జలస్తంభన, ఆతప స్తంభన. సూర్యుడు అంటే వాడు స్తంభుడు. ఇప్పుడు దుర్యోధుడికి జలస్తంభన వచ్చు, అంటే వాడు జలంలోకి తీరిపోయి వాడు దాన్ని స్తంభింపజేస్తాడు, అంటే రాళ్ళు చేసేస్తాడు దాన్ని. అది నీకు అతనికి రాళ్ల మధ్యలో ఉన్నట్టే ఉంటుంది, నీళ్లలో ఉన్నట్టు ఉండదు. అది కొంతమంది వాయు స్తంభన చేసేస్తారు, అంటే వాయువు కదలదు. బహుశా అగస్త్యుడికి ఆతప స్తంభన విద్య వచ్చేమో, అంటే సూర్యుడిని తన వైపుకి రాకుండా చూసుకున్నాడు. సూర్యుడు భయపడ్డాడో లేదా అగస్త్యుడికి ఆతప స్తంభన విద్య వచ్చో తెలియదు, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సందేహం అన్నమాట, నాట్ షూర్. బహుశా మనం అప్పుడప్పుడు చెప్తుండదు, ఇది అలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు. ముని నిష్కళంక చిత్తుడై వేసవి చేశా. నిండు వేసవిలో, మధ్య వేసవిలో ఏ కళంకము లేకుండా ఆయన అలాగే కూర్చొని తపస్సు. నిష్కళంక చిత్తుడై, కళంకం ఏమీ లేదు. అంటే పోనీ ఇలా విసురుకోవటంలో అంటము, ఏ చెట్టు కింద వెళ్ళటము ఏమీ లేదు. ఎక్కడున్నాడో అక్కడే కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆయన ఎందుకు అలా తపస్సు చేశా అంటే బహుశా సూర్యుడు ఈయన గురించి భయపడి ఉండొచ్చు. ఎందుకు భయపడి ఉండొచ్చు అంటే ఒరి నౌషుణ్ణి పాముగా చేసిన వాడు, తర్వాత సముద్రాన్ని దాగేసిన వాడు, పర్వతాన్ని నేలమట్టం చేసినటువంటి, రాక్షసుల్ని అన్నంలాగా తినేసినటువంటి వాడు సూర్యుడిని కాంతి విహీనుడిగా చేయడం అంత కష్టం ఆయనకి. ఎందుకని భయపడి ఉండవచ్చు, లేదా ఈయనకి ఆత్మస్తంభన విద్య వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉంటుంది అని అనుకున్నారు. అది సంగతి. తర్వాత శార్దూల పద్యం అండి. ఆ తీవ్రతప వేళ, అది ఆ తీవ్రతప వేళ, ఆ తీవ్ర తపవే, ఆ తీవ్ర తపవే. ఆయన అలా తీవ్రంగా తపస్సు చేస్తుంటే పంచశిఖి మధ్య క్షోణి కూర్చుంది. ఆయన ఎలా కూర్చున్నాడు? పైగా ఇంత వేసవి కాలంలో ఈయన 4 వైపులా 4 అగ్నులు రగిల్చాడు. ఈయన ఇలా సూర్యుడిని చూస్తూ తపస్సు. దీన్ని పంచాగ్ని తపస్సు. సూర్యుడు పైన అగ్ని, 4 వైపులా 4 అగ్నులు, ఈయన మధ్యలో కూర్చో. అది ఖద్యోతన్యస్త నిరీక్షణుండగదు. ఖద్యోతము అంటే పైన ఉన్నటువంటి ఆ సూర్యుడు ఖద్యోత న్యస్త అక్కడ ఉంచాడు. న్యస్తం అంటే ఉంచడం. ఏమిటి? నిరీక్షణ. ఆయన చూపులు సూర్యుడిని అలా కదలకుండా చూస్తున్నాడు. అంటే వేసంగాల్లో ఇలా పైకెత్తగలవా తలకాయ పైకెత్తగలవా చెప్పండి? అటువంటి ఆయన సూర్యుని చూస్తూ ఇలా తపస్సు చేస్తాడు. పోనీ చుట్టూ అగ్నులు, అక్కడ ఆ సూర్యుడి ఉందే నిలబెట్టిన ఉంచబడిన చూపులు కలిగినటువంటి అగస్త్యుడు తద్యోత ప్రతాప అది తద్యోత ప్రతాప ప్రభాస్పితుడు. ఈయన ఏం చేశాడు? తద్యోత, తత్ అంటే ఆయన యొక్క జ్యోత, ఆ వెలుగులు, ఆయన యొక్క వెలుగు, వేడి, ఇవన్నీ ఈయన స్పీతుండ ఈయనలో ప్రవేశించారు. ఇప్పుడు మీరు ఒక వస్తువుని ఎండలో పెట్టండి, ఇట్ అబ్జార్బ్స్ కదండి, ఇట్ అబ్జార్బ్స్ హీట్ కదా, ఇట్ అబ్జార్బ్స్ హీట్. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. దట్ అబ్జార్బ్డ్. ఆయన ఏం చేశాడు?
అగ్నిని తద్యోత ప్రతాప ప్రతాప ప్రభా ఆయన యొక్క ప్రతాపము ప్రభలు అంటే ఆ వేడి వెలుగు ఈయన స్పీతుండై లాగి ఇప్పుడు ఈయన కూడా రెండో సూర్యుడు లాగా వెలిగిపోతున్నాడు ఈ ఆకాశుడు. తపమాచరింపగా ఆయన అలా కూర్చుని తపస్సు చేస్తాడు. తపమాచరింపగా దిశా బృందారకాధీశ్వరులు భీతిం పొందిరి స్వాధికార గరిమన్ పేడెత్తునంచు ఆత్మ. ఈయన ఇలా తపస్సు చేసేటప్పటికి దిశా బృందారక అంటే దిక్పాలకులు, బృందారకులు అంటే దేవతలు, వాళ్ళు భీతి పొందారు, వాళ్ళు భయపడింది. ఎందుకు వచ్చింది అంటే అసలు ఈయన ఎందుకు తపస్సు చేస్తున్నాడు? ఈయన ఇలా తపస్సు చేయడం మూలంగా ఇంద్రుడు అనుకున్నాడు ఇంద్ర పదవి పొందుతాడేమో, అయ్యి బాబోయ్. అగ్నిదేవుడు అనుకున్నాడు తన పదవి పొందుతాడేమో అని. యముడు అనుకున్నాడు ఎవరు యముని తీసేసి నన్ను పెట్టండి అంటాడేమో అని. ప్రతి వాళ్ళు భయపెట్టారండి. ఒకడేంటి వరుడు అనుకున్నాడు ఈయన తీసేసి ఈయన జలాధిపతి చేస్తారేమో అని. వాళ్ళ అధికారం ఎక్కడ పోతుందో ఆ అధికారం సంపాదించాలని అగస్ట్ చేస్తున్నాడేమో అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఎంత భయపడ్డారంటే ఏమిటా తీవ్రమైన తపస్సు. ఈయన ఆ సూర్యుడి యొక్క కాంతిని, సూర్యుడి యొక్క ప్రతాపాన్ని తనలో లాగేసుకున్నాడు. కాబట్టి ఈయనకి అసలు ఏమి భయం లేదు, బాధ లేదు. అది సంగతి. తర్వాత పేడొత్తాను అంటే వాళ్ళ అధికారం ఎక్కడ పోతుందో అని భయంతో భయపడ్డారు. పంచశిఖి గురించి కాళికాపురంలో కొంత చెప్పారండి. అది చెప్పండి. చర్యా పంచాతపాంచిత శాంభవి జపః యజ్ఞైర్దుర్భిః శుష్కై చతుర్దిక్షు చతుష్కృతం వన్హి సంస్థాపనం గ్రీష్మే తీవ్రాంశు తత్ర పంచమః హస్తాంతరే చతుర్వన్హి కృత వైశ్వానరేష్టి నరేష్టిన తన్మధ్యస్థ సూర్యబింబ వీక్షంతి బహుళాం శుకా. ఇది కాళికాపురం. 4 అగ్నులు వైశ్వదేవం చేతిలో, ఆ పైన అన్ని చూస్తూ ఉండాలి. అలా 4 అగ్నులు స్థాపించి అలా చూసేదాన్ని పంచాగ్ని తపస్సు. ఒకప్పుడు చంద్రశేఖర పరమాచార్యుల వారికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఈయన ఉన్నట్టుండి చక్కగా స్నానం చేసి విభూతి పెట్టుకుని ఎండలో కూర్చొని తపస్సు జపం చేస్తుంది. అంటే మీరు ఈ సమయంలో స్నానం చేయండి. జపం ఏంటంటే ఎవరైనా కలియుగంలో ఈ పంచాగ్ని తపస్సు నిషేధం చేయకూడదు. ఇప్పుడు నా శరీరంలో అగ్ని ఉంది బాగా, నేను ఇప్పుడు కూర్చుంటే ఇది పంచాగ్ని తపస్సు అవుతుందని చేశారు. ఈ సంగతి. కాబట్టి మనకి ఏదైనా ఒక అడ్డంకి వచ్చిందనుకోండి, మహాత్ములు ఏం చేస్తారంటే ఆ అడ్డంకుని, ఆటంకాన్ని కూడా వాళ్ళు దానికి ఒక ఉపచారంగా వాడుకుంటారు. మన ఉపచారాన్ని కూడా ఆటంకంగా చేసుకుని మనం వదిలేస్తాం. ఎందుకంటే మన పని ఎప్పుడు ఎగ్గొడదామని మనకు, వాళ్ళు ఎలాగైనా పని చేద్దామని వాళ్ళకుంటారు. అది సంగతి. ఆఖరి పద్యం. టైం ఎంత అయితే అదే రామచరిత మానస్ వెళ్ళిపోదాం. రేపు ఖచ్చితంగా ఇప్పుడు 126 అయింది, 125 అయిపోయింది. రేపు ఖచ్చితంగా కొంచెం అవసరం అయితే ఎక్కువ టైం తీసుకునే సరే 5 పద్యాలు చెప్తాం. అప్పటితో 2 అనేటువంటి మన నియమం అయిపోతుంది. ఎందుకంటే 130 అవుతుంది. రేపు 5 పద్యాలు ఖచ్చితంగా. కాబట్టి రామచరిత మానస్ చెప్పుకోవాలి. 8 మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఇవాళ మనకి సప్తశతిలో 4 రాత్రులు చెప్పారు. ఈ రాత్రిని మోహరాత్రి అంటారు. కాబట్టి నేను ఇది అయిపోయిన తర్వాత చండీ పారాయణ చేసుకోవాలి. పగలు చేసినా కూడా ఇది రాత్రి పూట చేయాలి చండీ.
ముఖ్యంగా కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ రాత్రి. ఈ రాత్రి మోహరాత్రి, అమ్మవారు ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పమ్మా. చౌపాయి तब सिया देखी भूप अभिलाषे कोर कपूत मूड मन माके उटी बहिरी सनाह अभागे जहाँ तहा गाल बजावन लागे लेहो चढ़ाई सिया कह कोऊ दरी बादहु नृप बालक दोऊ तोरे धनुष चाड़ नहीं सरई जीवत हम ही कुंवरी को भरई कुंवरी को भरई जो विदेहु कछु करई सहाई जीतहु समर सहित दो भाई साधु भूप बोले सुनि भानी राज समाज ही लाज लजानी पल प्रताप भीरता बढ़ाई नाक पिनाक ही सिंह सिधाई सोई सूरता की अब कहू पाई अपी बुद्धि तौ विधि मुह मसिलाई సీతాదేవిని చూసిన రాజనులకు ఆమెపై మోహం అధికమాయెను. అప్పుడు చూసినప్పుడు ఇంకా మోహం అధికమైంది. ఇంతవరకు అసలు విన్నారు ఆవిడ సౌందర్యం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. దుష్టులు మూర్ఖులు అయిన రాజులు క్రుద్ధులైరి. వాళ్ళు దుష్టులు మూర్ఖులు క్రుద్ధులై వాళ్ళకు యుద్ధానికి దిగారు. ఆ పాక్యహీనులు కవచములను ధరించి వీరములను పలకసాగిరి. అది వాళ్ళు కవచాలు ధరించి వీరములు ఏం చేస్తాడు చూద్దాం. ఇప్పుడు మా ధనుస్సులు లెక్క పెట్టుకున్నాను పిచ్చి ప్రలాపన ఏముంది. వారిలో ఒకడు ఇట్లు వాళ్ళు సీతను బలవంతముగా ఎత్తుకొని పోయేదము. అది మేము సీతను బలవంతాన్ని ఎత్తుకోపోతాం. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి ఉండాలి. మనం కదల్చలేని ఆయన కదిల్చాడరా. ఆయన నిజంగా బాణాలు వేసి మనం ఏమైపోతాం, బుద్ధి ఉన్నదండి. ఇది విషయం ఉన్నది. మేము సీతను బలవంతంగా ఎత్తుకుపోతాం. ఆ రాకుమారులను ఇద్దరిని బంధించడం. రాకుమారులను బంధించేస్తాం. ధనుర్భంగ మాత్రమున పని పూర్తి కాలేదు. ధనుర్భంగ మాత్రం పని పూర్తి అయిపోతుంది కాదు. మేము బ్రతికి ఉండగా రాకుమారిని ఎవరు పెళ్లి ఆడదో ఎవరు పెళ్లి ఆడతారు. మనకి దక్కని ఎవరికి దక్కకూడదు. మరి ఒకటి ఇట్లు మాట్లాడి ఇంకో మాకు వ్యతిరేకంగా జనకరాజు వారికి సాయపడినచో వారితో పాటు ఆయన అది జనకరాజు కనుక వీళ్ళకి యుద్ధంలో సాయపడ్డాడుకో, వీళ్ళతో పాటు జనకరాజును కూడా మేము ఓడించేస్తాం, ఆయన కూడా బంధించేస్తాం. వారి ప్రగల్భ వచనములు విని సజ్జనులైన కొందరు రాజులు ఇట్లనిది. అది కొంతమంది సజ్జనులు అన్నారు, ఈ మూర్ఖులను చూచి సిగ్గునకే సిగ్గు. అది ఈ మూర్ఖులు సిగ్గుకే సిగ్గు వస్తుంది. మీకు సిగ్గు ఉండాలి. మీరు కదలుతుంది ఆయన కదిలిచారు. పని పోనీ నీకు అంత బలం ఉందంటే అనుకోవచ్చు. ఇది మూర్ఖం కదా. అరే ఓ మూర్ఖులారా, నీ బల పరాక్రమలు గౌరవ ప్రతిష్టలు ధనుసుతోనే పోయినవి. అరే నీగా బల పరాక్రమము గౌరవము ప్రతిష్ట ధనుసుతోనే పోయిందిరా, ఇంకెందుకురా ఈ పిచ్చి బాపేలా. మరల మీకు వీరత్వము కొత్తగా పుట్టుకొని వచ్చినదా? మీలో ఇది దుష్టత్వం ఉన్నందులకే విధాత మీ ముఖములను నల్లగా మార్చినాడు. ఏటో వీరత్వం కొత్తగా పుట్టుకొచ్చింది. మీలో ఇంత దుష్ట ఉంది కాబట్టి మీ మొహాలు ఇంత నల్లగా మారింది అని చెప్పారు కొంతమంది. దోహ देखऊ राम ही शयन भरी तजी ईर्षा मधुपोहु लखन रोष पावक प्रबल जानी सलभ जनि होहु ईर्ष्या गर्वमु क्रोधमुలను వదిలి క్రోధమును వదిలి కనుల పండుగ చూడు. శ్రీరాముని చూడండి రా. ఈర్ష్య గర్వము క్రోధం మళ్ళీ ఆయన మీకు ఇంత దగ్గరగా కనపడతాడరా. పైగా ఆ కళ్యాణ రాముడిని చూడండి రా, ఆ వీరరాముడిని చూడండి రా, ఆదివీరుడు.
వీర శృంగార పురుషుని చూడండి. లక్ష్మణుని కోపాగ్నికి శలభములు కావచ్చు. అది లక్ష్మణుని కోపాగ్నికి శలభములు పురుగుల్లాగా, ఆయన కోపాగ్నిలో పురుగుల్లాగా మిణుగురు పురుగుల్లాగా పడిపోతారు రా బాబు. మిమ్మల్ని గెలవడానికి వాళ్ళు ఇద్దరు అక్కర్లేదురా, ఆ లక్ష్మణుడు ఒక్కడు చాలరా మీకు. అది చౌప వైనతేయ బలిజిని వైనతేయ బలిజిని జహకాగు 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 జినీససు జనీససు చహే నాగ్ అరిబాగు చహే నాగ్ అరిబాగు అరిబాగు జినీ చహ जिनी चह कुशल अकारण कोही कुशल अकारण कोही सब संपदा चहै सब संपदा चहै चहै शिवद्रोही लोभी लोलुपा लोभी लोलुपा कलकीरति जहि चहहि चहहि अकलंकता अकलंकता की कामी लहाई हरिपद विमुख परम गति चाह गति चाह दस तुम्हारा लालच लालच नरनाह कोलाहल सुनि सियासकानी सखी लवाई कई जहरानी राम सुभाया चले गुरुपाही सियासनेहु परनत मनमाही रानिन्हा सहित सहित सोच बस सिया अब दौ विधि काहा करणीया भूपवचन सुनि उत तकही लखन राम डर बोली ना सकही గరుత్మంతుని కరకమైన ఆహారమును కాకి కోరినట్లు. అది ఎవరి పిచ్చివాడా? కరెక్ట్ గా మనకి రుక్మిణి కళ్యాణంలో సింహానికి ఆహారం అయింది, నక్క కోరుకుంటాడు చెప్పినాక. ఇక్కడ ఈయన చెప్పాడు గరుత్మంతుడికి ఆహారం. అది ఎవరు కోరుకుంటుంది? ఒక కాకి కోరుకుంటాడు. గరుత్మంతుడు అది ఇంద్రుడిని జయించిన వాడు. అది 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 సింహకు ఆహారం ఒక కుందేలు ఆశించినట్టు. అకారణ కోపిష్టి సుఖశాంతులకు అకారణ కోపిష్టి అకారణంగా కోపం వచ్చేటువంటి వాడు సుఖము శాంతి ఉండదు. కోపానికి సుఖం కోరుకున్నట్టుగా శివవైరి సమస్త సంపదలను కాంక్షించినట్లు ఎప్పుడు కూడా ఉండే. శివవైరికి ఎప్పుడు సమస్త సంపదలు రావు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. శివవైరి కాబట్టి లోబులు దురాశపరులు కీర్తి కోసం పాకులాడినట్లు. కాముకుడైన వాడు నిష్కలంకత్వమును వాడుకుంటున్నట్లు. కాముకుడు వాడు నిష్కలంకాన్ని ఎలా కోరుకుంటాడు? వాడు నేను కళంకుడు అంటే ఏ కళంకము లేని వాడు. శ్రీహరి పాద పద్మముల ఎడ విముఖులైన వారు శ్రీహరి పాద పద్మముల యందు విముఖులైన వారు మోక్షం కోరుకున్నట్టు. చూడండి, ఇవన్నీ రావు. నీ శ్రీహరి పాద పద్మముల విముఖతే నీకు మోక్షం రావు. శివభైరికి సంపదలు రావు. సీతాదేవిని మీరు కోరుకుంటే సీతాదేవిని మీరు కొనుక్కుంటే ఇవన్నీ అలా ఆయన గరుత్మంతుడు, మీరు కాకి. కోలాహలమును అంతయు విని సీతాదేవి సీతాదేవి కొంచెం భయపడి అక్కడి నుండి రాణి కడకు తీసుకొని పోయి ఆవిడ అక్కడి నుంచి తీసుకెళ్ళి రాణి దగ్గరికి. శ్రీరాముడు సీతాదేవిని మనసులో మెచ్చుకొనొచ్చు సహజ గమనముతో గురువునకు వద్దకు వచ్చాను. ఆయన సీతాదేవిని మెచ్చుకున్నాడు, ఎందుకని ఆవిడ సహజ. ఆ తర్వాత ఈయన నెమ్మదిగా గురువు శిశువామిత్రుడు వారి దగ్గర ఏమి చేయనున్నాడు అని సీతాదేవి రానుడును కలవరపడి సీతా వాళ్ళకి ప్రతాపం అప్పుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు అని వాళ్ళు కలవరపడ్డారు. రాజుల మాటలు విని లక్ష్మణుడు ఇటు అటు చూచుచుండెను, కానీ శ్రీరాముడికి వెరచి ఊరకుండెను. ఆయన ఇటు అటు చూస్తున్నాడు. ఈయన ఆజ్ఞ ఇస్తే చాలు శర పరంపర కురిపించేస్తాడు. కానీ కొన్ని శ్రీరామునికి భయపడి అలా మాట్లాడకుండా ఉంటున్నారు.
దోహ. ద్రుపతి కుటిల భ్రుకుటి కుటిల చితవత్ నృపనః సకోప. చితవత్ నృపనః నృపన్హ సకోప. సకోప మనహు మత్త మనవు మత్త గజగణ నిరకి గజగణ నిరకి నిరకి సింగకి సొరహి సింగకి సొరహి చోప. సొరహి చోప. లక్ష్మణుని కన్నులు ఎర్రబారి లక్ష్మణుడి కళ్ళు కోపంతో ఎర్రబారిపోయినాయి. రుకుటి ముడిపడెను. కనుబొమ్మలు ముడిపడినాయి. సింహకిశోరము ఏనుగుల గుంపును చూచి లంఘించుటకు ఆరాటపడుచున్నట్టు అది ఎలా ఉందంటే అన్నంటే మనకి భారతంలో చెప్తాను చూడు. సింగం బాకటితోకు అంతరంపన చెట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్చిత యూత దర్శన సముచ్య క్రౌధమై వచ్చునో జన్. సింహము బలవంతంగా దాన్ని కట్టేశారు. ఎలాగో ఆ కట్లు తెంపుకొచ్చు. నాళ మట్టి ఆకలిగా ఉంది, కోపంగా ఉంది. అది బయటకు వస్తున్న దానికి విచిత్రం ఏంటంటే ఒకటి కాదు, ఏనుగుల గుంపు కనబడి. దానికి వాళ్ళ పండగే పండగ. ఏనుగు కనిపించినా మనకు అటువంటి ఏనుగుల గుంపు కనబడి అని చెప్తున్నాడు అర్జునుడు. అలాగే సమరస్థేమాభిరామం. ఇలాగే లక్ష్మణుడు ఎలా ఉన్నాడంటే ఒక సింహ పిల్లలాగా ఉన్నాడు. రాజులందరూ ఏనుగుల గుంపుల్లాగా ఉన్నారు. అన్నయ్య పర్మిషన్ ఇస్తే ఒక్కొక్కడి మీదకి దూకడం, ఆ మత్తేభం బత్తల కొట్టడం, ముత్యాలు ఇట్లా లాగా ఒక దెబ్బకి 4-5 పోవాలి. అలా లక్ష్మణుడు క్రుద్ధుడై ఆ మూర్ఖులైన రాజుల వైపు చూచిండు. అలా కోపంగా వాళ్ళ వైపు చూశాడు. అసలు ఆ చూపులకి వాళ్ళు చావకుండా బతుకున్నారండి. వాళ్ళు కూడా గ్రేటే. ఇంకోటి అయితే అసలు ఆ చూపులకే పోతారు. పరశురాముని ఆగమనం. ఇదిగో ఇప్పుడు పరశురాముడు వస్తాడు. చెప్పండి. చౌపాయి. కరబరు దేకి వికలపుర నారి సభమిలి దేకి మహీపనహ గారి తేహి అవసరసుని శివధను భంగ ఆయో భృగుకులు కమల పతంగ మహీప సకల సకుచాని బాజ జపట్ లావలు కాని గౌరీ శరీర భూత బల రాజా బాల విశాల త్రిపుండ్ర విరాజ శేష జటా జట శశిబదను గుహావ రిసబస్ కచుక అరుణ హోయి ఆవా భృకుటి కుటిల్ నయన రిసరాతే సహజవు చితవత్ మనహురి సాతే వృషభ కంధ బాహు విశాల చారు జని మాల మృగచాల కటి ముని బసన తూన దుయి బాదే ధను సరకర కుటారు కల్ కాదే. ఈ గందరగోళమును కాంచి స్త్రీలందరూ వ్యాకులపడి రాజులను దూషింపసాగిరి. వాళ్ళు చాలా గందరపడ్డారు. ఏం రాజులరా, ఆ స్వయంవరంలో ఎవరో ఒకరిని వరిస్తే కాబట్టి ఏమిటి అని రాజులు తిట్టుకోవడం ప్రారంభించారు వీళ్ళు. అదే సమయమున భృగు వంశజుడైన అదే సమయంలో భృగు వంశంలో పుట్టినటువంటి పరశురాముడు వచ్చారు. శివధనుర్భంగ ధ్వానములు విని ఆ శివధనుర్భం యొక్క ధ్వానం చప్పుడు విన్నాడు. ఆయన శివుడు గురువు. ఆయన మా గురువు గారి భంగం చేస్తాడా ఎవడది వచ్చాడు. ఆయనను చూడగానే రాజులు అందరూ గడగడ వనకసాగారు. ఆయన చూసేటప్పుడు ఎందుకని ఆయన రాజు కనిపిస్తే ఆయన చంపేస్తాడు. చంపేశాడు. ఇప్పటికి 21 మార్లు చంపాడు. గదగారు ఒడిగాడు. ఆకాశమున డేగను చూడగానే లావుక పిట్టలు భయముతో దాగికొనినట్టు పరశురాముని కాంచినందునే రాజులెల్లరూ భీత చిత్తులై దాగి. ఇప్పటి వరకు ఏదో వీళ్ళు యుద్ధం అన్నారు. ఆ పరశురాముడు వచ్చేటప్పటికి ఆకాశంలో ఒక డేగ తిరిగేటప్పటికి లావుక పక్షు అవి దాక్కుండే. అలా వీళ్ళందరూ యుద్ధం లేదు, వాళ్ళు లేదు, ఎవడికి వాడు దాక్కున్నాడు. ఆయన గౌరవర్ణ శరీరముపై గౌరవర్ణం తెల్లగా ఉంటాడట పరశురాము.
ఆయన మీద పసుపు రాసుకుంది. లలాటముపై లలాటములు త్రిపుండ్రములు కూడా ఉన్నాయి, అంటే ఇట్లా పైకి పసుపము ఉంది, త్రిపుండ్రములు అంటే ఇట్లా పైకి. వెంకటేశ్వర స్వామి పుట్టారు. శిరమున జటాజూటమును శిరమున జటాజూటము కలిగి ఉండేను. సుందరముక చంద్రుడు కోపమున కొంచెం ఎర్రపారి ఉండేను. అది సుందరమైన చంద్రుడు, ఆ సుందరంగా ఉంది కానీ కోపంగా ఉన్నాడు, కొంచెం ఎర్రగా ఉంది. కనుబొమ్మలు ముడిపడి ఉండేను. కనుబొమ్మలు ముడిపడ్డాయి, కన్నులు ఎర్రంతో ఎరుపెక్కుని చూచి వారికి ఆయన సహజ దృష్టియు క్రోధమునే ప్రకటించుచుండెను. అసలు ఆయన సహజంగానే కొంచెం కోపిష్టి, ఇంకా కోపంతో ఉన్నాడేమో. చూసేదే చాలా భయంకరంగా ఉంది ఆ స్వరూపం. భుజములు వృషభమూపురముల వలె వృషభము రూపురం వలె చాలా బలిష్టంగా ఉంది. సమున్నతములై ఒప్పుచుండెను. రొమ్ము విశాలముగా, బాహువులు వక్షస్థలం చాలా విశాలంగా, ఈ బాహువులు చాలా విశాలంగా. ఆయన యజ్ఞోపవీతమును రుద్రాక్షమాలను జింక చెరువును ధరించి, ఆయన యజ్ఞోపవీతము, ఒక రుద్రాక్షమాల, ఒక జింక చర్మం కట్టుకున్నాడు. వల్కల దారి అయి చేతులలో ధనుర్బాణములను రెండు వల్కములు ఉన్నాయి. వల్కములు అంటే మామూలు ఇవి జంతు చర్మం పట్టుకున్నాడు. ప్లస్ ఇదేం చేశాడంటే చేతిలో ఒక ధనుస్సు, బాణం, రెండు తూనీరా, పైన ఒక గండ్ర గొడ్డలి ఉంది. అందుకని పరశురాముడు, పేరు అసలు రాముడే, పరశువుని ధరించుంటాడు కానీ నా పరశురాముడయ్యా. భృగు కులంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడయ్యా. తర్వాత శాంత దేశు కరణీ కఠిన్, శాంత దేశు బేషు బేషు కరణీ కఠిన్, కరణీ కఠిన్, భరణి నా జాయి స్వరూప, భరణి నా జాయ స్వరూప స్వరూప, దరి మునితను, దరి మునితను, జను భీర రసు, జను భీర రసు, ఆయవు జహా సబు భూప, ఆయవు జహు జహా సబు భూప. అతడు ముని వేషధారి అయినను ఆయన కృత్యములన్నీయును చెప్పలేనంత కఠోరముగా ఉండేది. వేషానికి ముని వేషం కానీ ఆయన కృత్యములు కఠోరం. ఏంటంటే కురుక్షేత్రంలో 5 సరోవరాలను ఆయన రక్తంతో నింపేశాడు. నేను మీరు వెళ్ళి చూడొచ్చు. చెప్పలేకపోయి బ్రహ్మ సరోవరం అని, శమంతక పంచకం అంటారు, వాటిని రక్తంతో తిరిగి ఆ రక్తంతో తర్పణించాడు ఆయన. పరశురాం చాలా మందిని చంపేశాడు ఆయన. అది అప్పుడు ఆయన చాలా పరం కఠోరంగా ఉంటాడు. వీరరసము ముని రూపము దాల్చి రాజుల మధ్యకు వచ్చిన దానట్లు, వీర రసం ముని రూపు దాల్చి రాజుల మధ్యకు వచ్చిన వీర రసం. వీరత్వము, వీరత్వము, సూరత్వము, ధీరత్వము ఒక ముని వేషం దాల్చి వచ్చిందేమో అనిపిస్తుంది. తర్వాత దేకత్ భృగుపతి బేషుకరాల, దేకత్ భృగుపతి బేషుకరాల, బేషుకరాల, సకల భయ ఉటే సకల భయ వికలు ఉబువాల, వికలు ఉబువాల, వికలు బువాల, పితు సమేత కహి కహి నిజ్ నామ, కహి కహి నిజ్ నామ, లగే కరణ సబ దండ ప్రణామ, సబ దండ ప్రణామ, జహి సుబాయ చిత్తవహి హితు జాని. ఎవరమ్మా ఏడ్చేది అక్కడ? ఎవరు అక్కడ ఏడ్చేది? ఎవరు? ఎందుకు? చిత్తవహి హితు జాని, చిత్తవహి హితు జాని, చిత్తవహి హితు జాని, సో జానయి జను ఆయి కుటాని, జనక బహోరి ఆయి సురునావా, సియా బులాయి ప్రణామ కరావా, ఆశిష దీని సఖీ హర్షాని, నిజ సమాజ లై గయి, సయాని విశ్వామిత్ర మిలే పుని ఆయి. వీళ్ళిద్దరికి ఒక బంధుత్వం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. చాలా సార్లు చెప్పాను. ఆయన ఈయనకేమవుతాడు అడిగాను ఒకసారి నేను. తర్వాత
पद सरोज मेले पद सरोज मेले दो भाई राम लखन दशरथ के डोटा राम लखन दशरथ के डोटा दीन ही आशीष देखी बल जोटा राम ही चितहि रहे तकी लोचन रूप अपारा मार मद मोचन परशुरामुनि భయంకరాకారమును కాంచి రాజులెల్లరను వికల మనస్కులై భయముతో లేచి అంటే శరణము తమ పేర్లను కుల గోత్రములలో సహా చెప్పుకొని దండ ప్రణాములు ఆచరించి అందరూ ఏం చేశారు? అయ్యా చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు ఇలా ప్రవటి చెప్పుకున్నారు. వాళ్ళ కులము వాళ్ళ గోత్రం చెప్పుకొని నమస్కారం చెప్పి శరణం. పరశురాముడు ఎవరినైనా సహజంగా చూచినను తమకి ఇక నూకలు చెల్లినట్లే అని అందరూ భావించి పరశురాముడు ఇలా చూశాడో, ఆయన చూపు ఎవరి మీద పడిందో వాడికి ఆఖరి రోజు. జనకుడు ఆయనకు ప్రణమిల్లి ఆయనకు నమస్కారం చేశాడు. సీతాదేవిని ఆమెతో నమస్కరింపజేసి పరశురాముడు ఆమెను ఆశీర్వదించాడు. చెల్లులు మిగులు హర్షించి ఆమెను తనతో పాటు లోనికి తీసుకొని పోయి వెంటనే చెల్లు సంతోషపడి ఆమెను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారు. పిమ్మట విశ్వామిత్రుడు రామలక్ష్మణులచే ఆయన పాదములకు ప్రణమిల్లింపజేశాడు. విశ్వామిత్రుడు వచ్చారు. ఆయన రామలక్ష్మణుడు దండం పెట్టారు, వాళ్ళు పెట్టారు. పిమ్మట వీడు దశరథ మహారాజు పుత్రుడు రామలక్ష్మణుడు అని తెలిపాను. అప్పుడు చెప్పిన ఆయన కౌశిక వీళ్ళు భార్గవ వీళ్ళు రామలక్ష్మణుడు దశరథుడు యొక్క కొడుకులు అని చెప్పారు. ఆ సుందర రాకుమారుల జంటను చూచి పరశురాముడు వారిని ఆశీర్వదించెను. పరశురాముడు వాళ్ళని ఆశీర్వదించాడు. మన్మధుని సౌందర్యముని కూడా తలదిన్ని శ్రీరాముని అద్భుతమైన సౌందర్యం పరశురాముడు రెప్పలార్పక చూచి మన్మధుడు కూడా పనికిరాడు ఆయన. మన్మధుడు తండ్రి బహురు విలోకి విదేహసన్ కహు కాహ అతి బీరా పూజత్ జాని అజాన్ జిమి వ్యాపహు కోపు శరీరా. పరశురాముడు ఒక పర్యాయము అందరినీ కలయ చూసి తనకేమీ తెలియనట్లు ఈ జన సమూహము ఇచ్చటికి చేరుటకు కారణమేమి అని జనకుని అడిగాను. ఆయన ఏదో తెలియనట్టు శివధనుర్భంగం ఆ చప్పుడు వినేగా ఆయన వచ్చింది. ఇట్లు ప్రశ్నిస్తూనే అతడు కోపోద్రిక్తుడు ఆయన. ప్రశ్నిస్తూనే ఆయన కోపం వచ్చింది. అవును, వీళ్ళందరూ ఇంతమంది రాజులు రాజకుమారులు వీళ్ళందరూ ఇక్కడ సమూహం అవడానికి కారణం ఏమిటి? సామాన్యం ఏమిటి అన్నాడు. చెప్పమ్మా. సమాచార కహి జనక సునాయే जनक सुनाए जही कारण महीपा सब आए सुनत वचन फिर आनत निहारे वचन फिर अनत सुनारे अनत निहारे देखे चापखंड मही डारे अति रिसा बोले वचन कटोरा कहू जड़ जनक धनुष कई तोरा बेगी दिखाऊ मूड न आजू उल्टवो मही जहाँ लही तव राजू तव राजू अति डर उतर देता नृपनाही कुटिल भूपा हर्षे मन माही सुरमुनि नाग नगर नर नारी सोचई सकल त्रास उर भारी
त्रास उरभारी उरभारी मन पचिताति सिया महतारी विधि अब सवरी बात बिगारी भृगुपति कर सुबाऊ सुनि सीता अरद निमेष కలప సమబీత రాజులందరూ అక్కడ సమావేశమైన కారణమును జనకుడు ఆయనకు తెలిపాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా మా అమ్మాయి నా దగ్గరికి రావు, ఆ శివధనుడు భంగం చేసిన వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. ఇదిగో ఇవాళ స్వయంవరం ఏర్పాటు చేసి అందుకని వచ్చారని చెప్పాడు జనకుడు. జనకుని ప్రత్యుత్తరమును వినుచుని నేలపై పడి ఉన్న శివధనుసు ముక్కలను కాంచెను. అది ఈయన మాట వింటూనే ఆ నేల మీద పడినటువంటి శివధనుస్సును చూశాడు పరశురాముడు. కట్టలు తెంచుకుని కోపముతో పరశురాముడు కఠోర వచనములు పలికెను. కట్టలు తెంచుకుని కోపం ఇంతవరకు ఆయన కంట్రోల్ గా ఉన్నాడు. కఠోర వచనాలు మాట్లాడటం ప్రారంభించాలి. ఓ మూర్ఖ జనకుడా, ధనస్సును విడిచినదెవరో తెలుపుము. ఒక మూర్ఖుడా, శివధనుస్సుని భంగం చేయమని నీ ప్రతిజ్ఞ. ఎవరు దీన్ని భంగం చేసిన వాడు ఎవరు చెప్పు, నాకు చెప్పు. వెంటనే అతనిని చూపుము. అది నాకు వెంటనే ఆలస్యం చేయదు, వాడు నాకు చూపించు. దేనిచో నీ రాజ్యమును అస్తవ్యస్తముగా కావించదను. మొత్తం నిన్ను నీ రాజ్యం అస్తవ్యస్తం. వీళ్ళు పరశురాముడి నుంచి తప్పించుకున్నది వీళ్ళే, జనకుడు దశరథుడు. నువ్వు విదేహుడు అని నేను వదిలేశా, రామాయణంలో చెప్తాను. కానీ ఇప్పుడు వదలను. భయకారణముగా జనకుడు అందులకు ప్రత్యుత్తరము నీయలేదు. భయం మూలంగా, ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు అనుకో, ప్రత్యుత్తరం కన్నా అలా మౌనంగా ఉండిపోయాడు. దీన్ని చూచుచున్న కుటిలుడైన రాజులు మిక్కిలి సంతోషించి వాళ్ళు కుటిలైన రాజు పోయిందిలే, కాగల కార్యం గంధర్వులే చేశారండి. మనం ఏదో శ్రీరాముడి మీద యుద్ధం చేసి ఈ శ్రీరాముడిని ఏదో చేద్దాం అనుకోండి, ఇప్పుడు పరశురాముడు చేసేస్తాడు. పరశురాముడిలో అప్పటి వరకు ఆయన చేతిలో బతికి పట్టగట్టిన రాజు ఎవరు? కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు, 1000 చేతులు ఉన్నవాడు. కాబట్టి ఈయన పని ఆయన చూసుకుంటాడు, మనకి భయం మనం లేదు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మని మనం తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది ఆలోచనలు ఇలాగే ఉంటాయి. దేవతలు మునులు నాగులు పురజనులు కలత చెంది దేవతలు మునులు నాగులు పురజనులు చాలా భయపడ్డారు, కలవరపడ్డారు. అయ్యో సంతోషం సమయంలో ఇలా జరిగింది ఇంకా. అందరి హృదయములలో భయాందనలు అలుగుకొనేను. అందరిలో భయం, ఆందోళన. అయ్యో పూర్తి అయిన కార్యమును విరాధ చెడగొట్టుచున్నాడే అని సీతాదేవి తల్లి విచారపడెను. సీతాదేవి తల్లి చక్కగా అయిపోయింది పని, మళ్ళీ బ్రహ్మదేవుడు ఏమిట్రా మళ్ళీ చెడగొట్టేస్తుంది అని అనుకుంది. పరశురాముని క్రోధ స్వభావం చూసి క్షణమొక యుగముగా భావించారు. మళ్ళీ ఆవిడకు ఒక క్షణం యొక్క యుగంగా నడుస్తుంది ఆ తల్లి. दोहा सबय बिलोके लोग सब जानी जानकी बीरु हृदय ना हर्षु विषाद कचु बोले श्री रघुबीरु జనులందరూ భయభ్రాంతులగుటను సీతాదేవి భయభ్రాంతులైపోతారు. భయపడటం చూసి కూడా శ్రీరాముడు శోకాది వికారములకు హర్షము లేదు, శోకము లేదు, లోను కాకుండా పరశురామునితో ఇట్లు పలికెను. పరశురాముడితో ఇలా మాట్లాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు వారు మాట్లాడుతున్నారు పరశురాము. ఏమనంటే చెప్పండి. చౌపాయి 8:4 గురుగారు చెప్పచ్చు. చెప్పాలా? ఎందుకు చెప్పకూడదమ్మా, శుభ్రంగా చెప్పచ్చు. నాదు శంభుధను పంజనిహార కోయి కేవు ఏక దాస తుమారా ఆయస్ కాహ కహి కిన మోహి సునిరిసాయి బోలే ముని కోహి సేవకు సో जो करई सेवकाई अरे करनी करे करिया लड़ाई
लड़ाई सुनौ राम सुनौ राम जही शिवधनु तोरा जही शिवधनु तोरा सहस बाहु समसो रिपु मोरा सो बिलगाऊ विहाई समाज नाता मारे जय ही सब राजा सुनि मुनि वचन लखन मुस्काने बोले परसुधर ही अपमाने बहुधन ही तोरी लरिकाई कबहुना असिरिस कीनहि गोसाई यही धनु पर ममता केहि हेतु सुनि रिसाई कहा भृगुकुल केतु స్వామి ఎవరో మీ దాసుడే ఈ శివధనుసును విడిచి ఉండవచ్చు. రాముడు అంటున్నాడు, అయ్యా మీ దాసుడే బహుశా శివధనుసును విడిచి ఉండొచ్చండి అన్నా. మీ ఆజ్ఞను నాకు తెలుపుడు. అది మీ ఆజ్ఞను నాకు చెప్పండి. ఈ మాటలకు పరశురాముడు ఇంకనూ కోపంగా ఉన్న వాళ్ళకి నువ్వు అనునయ వాక్యాలు ఇచ్చానుకోండి, ఇంకా కోపం పెరుగుతుంది, ఇంకా కోపోద్రిక్తుడు. నా దాసుడు అయితే నా గురువు భంగం చేస్తాడు. సేవకుని పని సేవ చేయుట మాత్రమే కనుక రామ వినుము, నాకు విరుద్ధముగా ఈ శివధనువును సేవకుని పని సేవ చేయడం కాబట్టి నా విరుద్ధంగా నా మనసుకు ఈ శివధనుసుని విరిచిన వాడు సహస్రబాహు వలె నాకు శత్రువు. వాడు సహస్రబాహు అంటే కార్తవీర్యార్జునుడు లాగా వాడు నాకు శత్రువు. వాడు ఎవడైనా సరే వాడు నా సేవకుడు ఎలా అవుతాడు? కాదు, నాకు శత్రువు అవుతాడు. సమూహం నుండి అతనిని బయటికి రానిమ్ము. అది ఇగో ఈ రాజుల మధ్యలో ఎవడు చేశాడో వాడిని బయటికి రాని, అప్పుడు నేను చూస్తాను. లేనిచో ఈ రాజులందరినో నిహతులగుదు. వాడు ఎవడో బయటికి రాలేదనుకో, మనం ఎప్పుడన్నా క్లాసులో 40 మంది ఉన్నారు, అనేది ఎవరు చెప్పకపోతే 40 మందికి మనం పనిష్మెంట్ ఇస్తాం అనుకో, మిగతా 39 మంది చెప్పేస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా పనిష్మెంట్ వస్తుంది వాళ్ళకి. అదనమాట, ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. మొత్తం అందరినీ చంపేస్తాను. ఇప్పుడు మిగతా వాళ్ళని చెప్తారు కదా, ఈయన చంపేశాను, ఈయన చేశాను నేను. ముని బెదిరింపులను వినగానే లక్ష్మణుడు నిరాదరము చిరునవ్వుతో ఇట్లా నిరారాధన ఈయన ఏం చేస్తాడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఆయన. స్వామి, నా బాల్యమున నేను అనేక చాపములను విడిచితిని, కానీ మీరు ఎప్పుడు కోపగింపలేదు. అయ్యా, నా చిన్నప్పుడు నేను అనేక నేర్చుకున్నప్పుడు చాలా చాపాలు విడిచాను, మరి మీరు ఎప్పుడు కోపగించుకుని రాలేదు. ఈ చాపము పైన మీకు ఇంత ప్రీతి ఎలా? ఈ చాపమున మీకు ఇంత ప్రీతి ఎందుకండి? ఈ మాటలు వినగానే భార్గవరాముడు పట్టరానికో ఇంకా కోపం, ఇంకా కోపం. दोहा रे नृप बालक काल बस रे नृप बालक काल बसा बोलत तो ही ना संभारा धनु ही समा त्रिपुरारि धनु विदित सकल संसार ओरी राकुमारा నీకు చావు మూడినది. నీకు బాగా చావు మూడి నాతో ఇటువంటి మాటలు మాట్లాడతావు. నువ్వు ధనుస్సు అంటే శివ ధనుస్సు మామూలు ధనుస్సులు ఒకటేనా? నీవేమి పలుకుచుంటివో నీకు తెలియటలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అర్థమే మాట్లాడుతున్నావా అంటే హోష్ లో ఉండే మాట్లాడుతున్నావా అన్నాడు. లోక ప్రశస్తమైన ఈ శివధనుస్సు, లోక ప్రశస్తమైనటువంటి లోక ప్రశస్తం మహాదేవుడి యొక్క ధనుస్సు నువ్వు మామూలు లోకంలో ఉన్న మామూలు ధనుస్సులతో పోలుస్తావా? దానికి దీనికి పోలిక ఏమిటే? నువ్వు ఆ ధనుస్సులతో పోల్చినందుకు అసలు నేను ముందర చంపేయాలి. తర్వాత लखन कहा हसी हमारे जाना सुनव देव सब धनुष समान काचति लाभ जूना धनु तोरे देखा राम नयन के बोरे चुवत टूटा रघुपति हूँ ना दोषु मुनि बिनु काज करियोकत रोसु बोले चितई
కోలే చితై परसुकी ओरा పరసకి ఓరా रे सट सुनेहु రే సట్ सुनेहि సునహి सुबाहु ना मोरा సుభావున బోరా बालकु बोली బాలకు బోలి पदवु नहीं तोहि పదవున్నతో హి केवल मुनि जड़ కేవల మునిజడ जानकी मोहि జానహి మోహి बाल ब्रह्मचारी బాల బ్రహ్మచారి अति कोहि అతి కోహి विश्वविदिता విశ్వ విదిత क्षत्रिय कुल द्रोही క్షత్రియ కులద్రోహి भुजबल भूमि భుజబల భూమి भूप विनुकीन्हि భూప వెనుకీన్హి विपुल भार విపుల భార महि देवनः दीन्हि మహి దేవనః दीन्हि దీనిహి सहस बाहु సహసబాహు भुज छेदनिहार భుజ ఛేద छेदनिहार ఛేద నిహార परस बिलोकु పరసు విలోకు महीप कुमार మహీప కుమార లక్ష్మణుడు నవ్వి ఇట్లా నేను లక్ష్మణుడు నవ్వి నా మునీశ్వర కాలు మూడిందా అనుకుని అని నవ్వి మునీశ్వర వినుడు మా దృష్టిలో చాపములన్నీ సమానమే అది మా దృష్టిలో ఇది శివధనుస్స ఇంకో ధనుస్స అదేం లేదు మా దృష్టిలో చాపం అంటే ధనుసు ధనుసే తుప్పు పట్టిన ఈ పాత చాపమును విడిచుట వలన కలుగు నష్టమేమి అది ఇది తుప్పు పట్టింది పాత చాపం ఎప్పుడో శివుడు త్రిపురారి అప్పటిది ఇది అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితంది అది విరిగిపోతే మీకు ఇంత కోపం ఎందుకండి శ్రీరామచంద్రుడు దానిని కొత్త చాపమై భావించి ఉండెను కానీ అతడు దాన్ని తాకినంతనే అది విరిగినది అది శ్రీరామచంద్రుడు దాన్ని కొత్త కోపాన్ని భావించి ఉండవచ్చు అది తాకేటప్పటికే విరిగిపోయిందండి అది ఇందులో శ్రీరాముని దోషం ఏ మాత్రము లేదు అంటే లక్ష్మణుడు చెప్పేశాడు మా అన్నయ్య రామచంద్రుడు ఇందులో మా అన్నయ్య దోషం ఏముందండి అది అక్కడ పెట్టేశారు అది విరిగిపోయింది మీరు వ్యర్థముగా ఏలా కోపగించేదారు మీరు అనవసరంగా కోపపడుతుంది మీకు ఈ కోపములో అర్థం లేదు సార్ పరశురాముడు తన గండ్రగొడ్డలి వైపు ఒకసారి చూసి ఆయన తన పలికెను. గండ్రగొడ్డల వైపు చూశారు లక్ష్మణుని వైపుతో అంటున్నాడు అరే దుష్టుడా నీకు నా స్వభావం కూర్చి తెలియదు అదే ఒరే నా దుష్టుడా పాప నా స్వభావం నా కోపం గురించి నీకు తెలియదు నీవు బాలుడవు కావున నీవు నిన్ను చంపదలుచుకొనలేదు పిల్లాడు నేను చంపాలి మూర్ఖుడా నన్ను మూర్ఖుడా. కేవలం ఒక మునిగా భావించితివా నేను ముని అనుకుంటున్నావు కదా నా వేషం చూసి నేను ఆ జన్మ నేను ఆ బ్రహ్మచారి జన్మ బ్రహ్మచారి కోపిష్టిని పరమ కోపం నేను క్షత్రియులకు విరోధినని లోక నేను విదితము క్షత్రియుల విరోధి అది అందరికీ తెలుసు కానీ క్షత్రియులను బావాలి అసలు క్షత్రియులు లేకుండా చేస్తానన్నాడు ఆయన ఎందుకని తన తండ్రిని చంపినవాడు క్షత్రియుడు అందుకే ఆయన క్షత్రియుడికి చెప్పనన్నాడు భీష్ముడు తర్వాత ఆయన అసలు చెప్పలే అదే కర్ణుడి దగ్గర అదంతా మనం భారతంలో విన్నాం తర్వాత నా బాహుబలముచే పెక్కు పర్యాయములు పృథ్వీని అది క్షత్రియ రహితముగా చేసి దానిని నా బ్రాహ్మణులకు దానము బాహుబలంతో చేసి అనేక పర్యాయములు 21 పర్యాయములు కంటే క్షత్రియులు లేకుండా చేసి ఆ భూమిని బ్రాహ్మణులకు దానం చేసిన వంటరాని ఓ రాకుమారా నా పరశువును చూడుము నా దీనితో పరశువు సహస్ర చూసావా? బాహుభుజములను నరికి వేసి తిని ఈ బాహువు చూసావా పరశు 1000 భుజాలు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుని 1000 బాహువులు నరికి అవతల పారేశాడు. నువ్వెంత మీ అన్నయ్య ఎంత ఆఫ్టర్ ఆల్ 2 బాహువులు వాడు దోహా దోహ మాతు పితహి మాతు పితహి జని సోచ్ బస్ జని సోచ బస్ కరసి మహీస కిశోరా కరసి మహీస కిశోరా మహీస కిశోరా మహీష కిశోర గర్భనః గర్భన కే అర్భక దలన కే అర్భక దళన పరసు మోర్ అతి ఘోర పరసు మోర్ అతి ఘోర అతి ఘోర రాజకుమార నీ తల్లిదండ్రులను అది. పుత్ర శోకమునకు గురి చేయవద్దు అది ఒరే అనవసరంగా నువ్వు నాతో ఎక్కువ మాట్లాడమాట అప్పుడు మీ తల్లిదండ్రులకి గర్భశోకం కలుగుతుంది అంటే నేను తప్పేస్తాను కలగజేయ నాతో ఎక్కువగా వితండవాదం చేయ నా పరశువు చాలా భయంకరమైనది నా పరశు చాలా భయంకరం అనవసరంగా దానికి బలి కాకున్నాయి దాని భయమునకు గర్భస్థ శిశువులు కూడా మృతులైరి ఒరే పిచ్చివాడ పుట్టి నాతో యుద్ధం చేసి కాదు పరశు పేరు వింటే గర్భస్థ శిఖుడు లోపల ఉన్నవాడు కూడా చచ్చిపోయాడు నువ్వెంత ఈ పరాక్రమం
అన్నారు. చౌపాయి. చౌపాయి. బిహసి లకను బోలి మృదుబాని. లకను లఖను బోలి మృదుబాని. బోలి మృదుబాని. అహో మునీసు. అహో మునీషు. మహాభటమాని. మహాభటుమాని. పుని పుని మోహి. పుని పుని మోహి. దెకావా కుటారు. దఖావా కుటారు. చహత ఉడావన్. చహత ఉడావన్. పూకి పహారు. పూకి పహారు. ఇహా కుమహడా బతియా. ఇహా కుమహడా బతియా. కుమ్హడావతయ. కోవు నాహి. కోవు నాహి. జే తరజని. జయ తరజని. దేకి మరి జాహి. దేఖి మరజాహి. దేకి కుటారు. దేఖి కుటారు. సరాసన బాణ. సరాసన భాన. మై కచు కహా. మై కచు కహా. మై కచికః. సహిత అభిమాన. సహిత అభిమాన. భృగసుత. మృగసుత. భృగుసుత. భృగుసుత. సముజో జనయు బిలోకి. సంజో జనవు బిలోకి. జో కచు కహు. జో కచికహు. సహవు రిస రోకి. సహహు రిస రోకి. రిసరోకి. సుర మహిసుర. సురమహిసుర. హరిజను అరుగాయి. హరిజను అరుగాయి. అరుగాయి. హమారే కుల. హమారే కుల. ఇన్హా పర. ఇన్హా పరా. నా సురాయి. నాసురాయి. బదే పాపు. బలే పాప్. బదే పాపు. పదే పాప్. అపకీరతి హారే. అపకీరతి. హారే. హారే. మారతహు. మారతహు. పాపర్యా. పాపర్యా. తుమ్హారే. తుమ్హారే. కోటి కులీసా. అమ్మ. కోటి కులీసా. శివతేజ తడుస్తా అని ఏడుస్తున్నాడు. ఆ. పొద్దున్న పైకి తీసుకొచ్చా అలాగే ఆల్రెడీ ఫీవర్ ఉంది కదా. అవును. పొద్దున నీళ్ళు ఇట్లా పడతారు. కోటి కులీసా. కోని కులుస. కోటి కులీసా. కోటి కులుస. సమ బచన్ తుమ్హారా. తమ భజన తుమ్హారా. వ్యర్థ దరహు. వ్యర్థ తరహు. ధను బాణ కుటారా. తన భాన కుటార. లక్ష్మణుడు హసన్ముఖుడై. అమ్మ లక్ష్మణుడు. హసన్ముఖుడై. హసన్ముఖుడై. హసన్ముఖుడు అంటే మృదుమధురుగా చిరునవ్వుతో. ఇట్లు పలికెను. ఆయన కోపంగా ఉన్నాడు. ఇట్లా చాలా మృదువుగా ఆయనతో ఇలా ఆ. ఆహా, ఈ మునీశ్వరుడు తానొక అసాధారణ యోధుడని భావించుకొనుచున్నాడు. అది ఆహా, ఈ మునీశ్వరుడు నేను కూడా ఒక పరమ సాధారణ యోధుడు అంటే ఇంతకు పూర్వం ఈయన చేతుల్లో చనిపోయిన క్షత్రియులలో వీడు కూడా ఒకడు అనుకుంటున్నాడు. మాటి మాటికి తన గొడ్డలిని చూపించుచున్నాడు. అది మాటి మాటికి ఆ గొడ్డలను చూపిస్తున్నాడు. బహుశా ఉఫ్ అని ఊది పర్వతమును సైతము ఎగరగొట్టదలుచుకున్నాడు కొనినాడేమో. అది ఈయన ఏం చేస్తాడు, ఉప్పని పర్వతాలను కూడా ఎగరగొట్టగలుగుతాడా. చూపుడు వేలుని చూపగానే వాడిపోవటకు ఇక్కడ గుమ్మడి పువ్వు లేదు. అది ఇది ఒకటి మంచిదండి. గుమ్మడి పువ్వు ఇప్పుడు చూపించామనుకోండి అది వాడిపోతుంది. ఇంకా గుమ్మడి పువ్వులు ఉన్నప్పుడు ఇట్లా వాడకూడదు. అది నిజమే. గడపన కాదు కావ్యాలు ఇవన్నీ వింటే మనకి కొంచెం లోక జ్ఞానం కూడా పెరుగుతుంది. సరే, ఇలా చూపుడు వేలు చూస్తే ఇక్కడ గుమ్మడి పువ్వులు ఉన్నారా? లేరుగా. మీ కరముల యందు గొడ్డలిని ధనుర్బాణములను చూసిన పిమ్మట నేను కొంచెం అభిమానంతో మాట్లాడితిని. అది మీ ఎందుకు వరసు తర్వాత ధనుర్బాణం చూసి కొంచెం అభిమానంతో మాట్లాడాను స్వామి. మీరు భృగువంశులని గ్రహించి మీ యజ్ఞోపవీతమును చూచి కోపమును నిగ్రహించుకొని మీ మాటలను సహించి తిని. మీరు భృగువంశులు అలాగే మీ యజ్ఞోపేతం ఇక్కడ బ్రాహ్మణులు ఇవన్నీ చూసి నేను ఇందాక నుంచి మీరు మాట్లాడినవన్నీ కూడా సహించాను, అంటే భరించాను. మా వంశం వారెవరును దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, శ్రీహరి భక్తులు మొదలగు వారిపై తమ ప్రతాపమును చూపరు. మా వంశంలో ఉన్న వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, శ్రీహరి భక్తుల మీద మా ప్రతాపం చూపిస్తాం. మీరు బ్రాహ్మణుడు, మేము ప్రతాపం చూపిస్తాం. ఏలననా ఎందుకంటే వారిని చంపినచో మహాపాపము, వారితో ఓడిన అపకీర్తి ప్రాప్తి. వారి చంపితే మహాపాపం. కొన్ని వాళ్ళ చేతిలో మనం ఓడి అపకీర్తి చివరికి వాళ్ళ చేతిలో నువ్వు ఓడిపోయింది అని. మనం గెలిచినా ప్రమాదమే, ఓడిపోయినా ప్రమాదం. అందుకని మేము వాళ్ళ మీద ప్రమాదం. మీరు మమ్ము కొట్టినను తిట్టినను మేము మీకు పాదాభివందనమనే చేయదు. మీరు మమ్మల్ని కొట్టినది మీకు పాదాభివందనం చేస్తాం, అంతే మేము చేయము. ఎందుకంటే మిమ్మల్ని మేము గెలవడం ధర్మం కాదు. మీ చేతిలో మేము ఓడిపోతే అది అప్పటి. మీ ప్రతి మాటయు కోటి ఆశనిపాతములతో అదే మీ ఒక్కొక్క మాట కోటి అశనిపాతం. అశనిపాతం అంటే
పిడుగు. అశని పాతము అతి కఠోర. అది పిడుగు పాటలు మీ మాటలు అయినా నేను భరిస్తున్నాను. ఇంకోడు ఇటువంటి మాటలు అంటే ఒక క్షత్రియుడు ఈ పాటికి వాడే ఉండేవాడు. ఇక పరశువును గాని ధరింపవలసిన అవసరమే లేదు. మీరు పరశువు ధనుసు పెట్టకండి. ఎందుకంటే క్షత్రియులు తెలియట్లేదు. जो बिलो की अनुचित कहे हो, जो बिलो की अनुचित कहे हो, चमऊ महामुनि धीरा, चमऊ महामुनि धीरा, सुनि सरोषा, भृगुवंशमणि, बोले गिरा गभीरा, धीरमुनि, ఓ ధీరవంతుడు. పరశువునకు మీ ఆయుధములను చూసి నేనేమైనా అనుచిత వచనములు పలికినట్టు నన్ను క్షమించుడు. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కాదు కానీ మీ పరశువుని చూసేటప్పటికి నాకు కొంచెం అభిమానం పొంగుతుంది. కాబట్టి ఏదైనా అనుచిత వాక్యాలు ఉంటే నన్ను ఈ మాటలను విని పరశురాముడు క్రుద్ధుడై గంభీరముగా ఇంకా కోపం వచ్చి క్రుద్ధుడైన ఆయన ఇంకా గంభీరంగా సమగంభీరంగా ఏమన్నారంటే ఆయన కౌశిక సునహు మందయహు బాలకు కుటిల కాల బస నిజ కుల గాలకు భానువంశ రాకేశ కలంకు నిపట నిరంకుశ అబుద అసంకు కాల కవలు కోహెహి చనమాహి కహవు పుకారి కోరి మోహి నాహి తుమ్హ హటకహు జౌ చహు ఉబారా కహి ప్రతాప్ बल रोष हमारा लखन कहू मुनि सुजस तुम्हारा तुम ही अचत को बर नहीं पारा अपने मुहा तुम्हा आपनी करनी आपनी करनी बार अनेका भांति बहुभरणी सही संतोष ता पुनि कछु कहू जनी रिसरोकी दुसहा दुख सहु वीरप्रति तुम्हा धीर अचोबा गारी देता ना पापहु शोभा విశ్వామిత్ర వినుము ఈ బాలుడు మిక్కిలి మందుడు. అది ఈయన పరశురాముడు విశ్వామిత్రుడితో ఈ బాలుడు వీళ్ళిద్దరికి ఉన్న బాంధవ్యం మీకు తెలుసు కదా, తల్లి కూతుళ్ళు. ఇది మీరు ఇంతకు పూర్వం మీకు చెప్పాను. అప్పుడు విశ్వామిత్రుడు ఈ బాలుడు చాలా మందుడు అంటే కుటిలుడు మరియు ఆత్మఘాతకుడే కాక ఆత్మఘాతకుడు అంటే వాడిని చంపుకునేవాడు కాక వాడి వంశాన్ని కూడా నాశనం చేసేట్టున్నాడు ఈ లక్ష్మణుడు. సూర్యవంశం అనే పూర్ణచంద్రునకు ఇదొక కలంకం. అది సూర్యవంశం అనే పూర్ణ కళంకం. ఎందుకని నాకు వీడు ఇంకా ఎక్కువ మాట్లాడుకో, నేను వీడిని ఒక్కడిని చంపేసి వదిలేను. వదిలేశాను, మొత్తం వంశాన్ని చంపేస్తాను. మూర్ఖుడు ఏ మాత్రం భయభక్తులు లేనివాడు, ఏమాత్రము భయము భక్తి లేనటువంటి వాడు. ఇప్పటికిప్పుడే ఇతనిని యముని కడకు పంపగలను. నేను ఇప్పటికిప్పుడే వీడిని యముని దగ్గరికి పంపించేయగలను. వాస్తవముగా నేను ఉన్న మాటనే చెప్పుచున్నాను, ఉన్నదే చెప్తున్నాను. తర్వాత ఇంకా వాడు ఏదన్నా నోరు పేలితే మాత్రం బాగుండదు. ఆయన విశ్వామిత్ర వీడు ఏదో నీ శిష్యులు అని నువ్వు నాకు నమస్కారం పెట్టించావు. తర్వాత వాస్తవం ఎవరు నన్ను నిందించకూడదు అన్నారు.
మీరు అతనిని రక్షింపదలిచినచో నా బల పరాక్రమములను కోపమును కూర్చి అతనికి చెప్పి. అయ్యా విశ్వామిత్ర వారా, మీరు వాడిని రక్షించదలుచుకుంటారు. ఎవరు? ఈ లక్ష్మణుడు. నా బల పరాక్రమముల గురించి, నా కోపాన్ని గురించి, ఆవేశాన్ని గురించి ఆయనకి చెప్పండి. అతని దూకుడును అరికట్టండి. అతన్ని దూకుడుని అరికట్టండి. లేదా నీకు శిష్యుడు ఉండడు, వాడు ఉండడు, వాడితో పాటు వాడి వంశం ఉండడు. అమ్మా మరి లక్ష్మణుడు ఇట్లా నేను లక్ష్మణుడు, ఓ మునీశ్వర, మీ కీర్తిని మీరే పొగుడు కొనుచుండరా? ఇతరులతో పని ఏమి? అయ్యా మీకు వంది మాగదులు ఎవరు అక్కర్లేదండి. ఎందుకంటే మీకు మీరే పొగుడుకో. మీ ఘన కార్యములను గూర్చి మీ నోటి ద్వారా పెక్కుమార్లు మీరే వల్లే వేసి తిరిగి. మీ ఘన కార్యాల గురించి ఎక్కువసార్లు మీరు చెప్పండి. సామాన్యంగా మన గురించి ఎదటి వాళ్ళు చెప్పాలి, కానీ మీ గురించి మీరే చెప్పుకుంటారు. సంతోషం. ఇంకా తృప్తి లేనిచో మరికొన్నిటిని వెళ్ళవేయుడు. అది మీకు ఇంకా తృప్తి కలగలేదు అనుకోండి, ఇంకొంచెం ఇంకా ఎన్ని చెప్తారో చెప్పండి అన్నాడు. మీ కోపమును ఆపుకొనవద్దు. మీరు కోపాన్ని మాత్రం తగ్గించుకోకండి, దానిని పూర్తిగా వెళ్ళగ్రక్కుడు. మొత్తం మీ కోపాన్ని అంతా ఓమిట్. దానిని భరించడం మీకు కష్టం కావచ్చు. అంటే కోపం వచ్చినప్పుడు వెలగెక్కే లోపల పెట్టుకున్నాను, బీపీ వస్తుంది. మీకు కష్టము కావచ్చును. మీరు వీరులు శోభరహితులు. మీరు వీరులు శోభరహితులు కావున మీరు ఈ విధముగా దూషించుట సముచితము కాదు. మీరు ఊరికే దూషించడం సముచితం కాదు. మీరు గొప్పవాడు, ఎందుకు దూషణ వద్దండి అన్నాడు. లక్ష్మణుడు ఇంకా మృదుగానే మాట్లాడుతున్నాడు. దానికి లక్ష్మణుడి స్వభావానికి అంత మృదుగా ఇప్పుడు మాట్లాడారు. శూర సమరకరణి కరహి కహీనా జానవహి ఆపు విద్యామాన రణపాయి రిపు కాయర కతహి ప్రతాపు. వీరులైన వారు యుద్ధంలో తమ శౌర్యమును చూపెదరు. వీరులైన వాళ్ళు యుద్ధంలో తమ శౌర్యాన్ని చూపిస్తారు, వాక్ ప్రతూపాన్ని చూపిస్తారు. మీరు వాక్ ప్రతూపాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఇంత చూపడం? తమ బల పరాక్రమములను గూర్చి తామే చెప్పుకోరు. ఎవరు కూడా వాడి బలపరంగా నేను అంత చంపేశాను, ఇంత చంపేశాను నువ్వు చెప్పుకోవడం, పక్కవాడు చెప్పాలి. శత్రువుని ఎదుట పిరికివాడు మాత్రమే తన ప్రతాపమును కూర్చి ప్రగల్భములను పలుకుచున్నాడు. చక్కటి మాట్లాడి శత్రువు ఎదురుకుండా పిరికివాడే వాడి గురించి వాడు చెప్పుకుంటాడు. నిజమైనటువంటి ప్రతాపవంతులు అలా చెప్పాలి. తర్వాత అవుని టైం 8:30 అవుతుంది, 9:30 ఉంది. నువ్వు చెప్పు. చౌపాయి తుమ్హాతో ఏంటి నవ్వుతారేంటి? తుమ్హాతో ఏమైంది? నవ్వుతున్నారా? ఏం చేస్తున్నారు? మహేశ్వరుని ఎప్పుడు వస్తున్నారు? ఇవాళ ఆవిడ ఆపితే కానీ నేను ఆపదలుచుకో. ఎవరో ఒకళ్ళకన్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి. నాకు ఎలాగో నా టైం ఎలాగో పోయింది, కానీ ఆమెకన్నా సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది కదా. చెప్పు వద్దొద్దు. నీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు. కాబట్టి నువ్వు ఇవాళ రేపు పొద్దున వరకు నేను చెప్తాను. వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను చెప్తాను. అది ఆయన పంపించాలంటే ఇంకొక 20 రూపాయలు అంతే, ఇంకొక 2 గంటలు అంతే. ఏం పర్వాలేదు, చెప్పామ్మా. తుమ్హాతో కాలు హాక జనలావా బారు బారు మోహి లాగి బులావా సునతు లఖన్ కే వచన కఠోరా పరసు సుధారి దరేవు కర ఘోరా అబుజని దేయి దోసు
మోహిలోగు మోహిలో కటుబాది కటుబాది బాలకు బదుజోగు బదిజోహు బాలబిలోకి బాలబిలోకి బహుతుమై బాచా బహుతుమై బాచా అబుయహు అభయః మరనిహార మరనిహార బాసాజా బాసాజా కౌశిక కహా కౌశిక కహ చెమెవు అపరాధు చమౌ అపరాధు బాలదోషు గుణగణహి బాలదోషు గుణగణహి గుణగణహి నాసాతు నాసాతు కర్కుటార కరకుఠార మై అకరను కోహి మై అకరణ కోహి ఆగే అపరాధి ఆగే అపరాధి గురుద్రోహి గురుద్రోహి దేత ఉత్తరచదేత ఉత్తరదేత ఉత్తరదేత చోడవు బినుమారే చోడవు బినుమారే बिनुमारे కేవల కౌశిక్ केवल कौशिक శీల తుమ్హారే शील तुम्हारे నాతా नाता ఎహి ఘాటి కుటార ఎహి కటోరే ఘాటి కుటార काटी కుటార कुटारा కటోరే कठोरे గురహి ఉరిన मुरही उरिना గురహి గురహి ఉరిన उरही గురహి गुरही ఉరిన उरिना పోతయు శ్రమ తోరే పోతయు శ్రమ తోరే ఓ మునీశ్వర మాటి మాటికి నా కొరకు యముని ఎలుగెత్తి పిలుచుచున్నాడు ఇను లక్ష్మణుడు ఏమిటండి నా కోసం మునీశ్వరుడు యముని పిలిపిస్తున్నారు ఎందుకు లక్ష్మణుని కఠోర వచనములు విని పరశురాముడు పదునైన తన గంటకుటని ఎత్తి చేతిలోనికి తీసుకొని పలికెను. ఇప్పుడు తీశాడు వరకు చూపించాడు. కఠోరమైన గంటలను తీసుకుని ఆ లక్ష్మణుడితో మాట్లాడేవాడు. ఎవరు నన్ను నిందింపవలదు, ఎవ్వరు నన్ను తర్వాత ఈ నిందించు. బాలుడు వదాహుడు, ఈ బాలుడు ఈ పరస్సుకి బలే ఉంది. అంటే సంపత్ తగిన వాడు బాలుడని భావించియే ఇంతవరకు క్షమించి తిని. ఇంతవరకు నేను ఎందుకు క్షమించానంటే వీడు బాలుడు, కానీ నిజంగా ఇతడు ఇంతకు ముందే చంపబడవలసిన వాడు. వీడు అసలు ఎప్పుడో చంపబడవలసిన వాడు. ఇన్నాళ్ళు వీడు ఉండకూడదు, ఇంతసేపు నా ఎదుర్కొండా ఉండకూడదు. నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను వీడిని శిక్షించడం. విశ్వామిత్రుడు పలికెను, ఈతని అపరాధమును క్షమింపుడు. విశ్వామిత్రుడు అయ్యా అపరాధాన్ని క్షమించండి, ఎందుకంటే నా సజ్జనులు బాలుల గుణదోషములు పట్టించుకొనరు. సజ్జనులు బాలుల యొక్క గుణము దోషములు పట్టించుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్ల అన్నాడు, ఎక్కడ వచ్చి ఏమిటో ఏం రా అన్నాడు అనుకో, నన్ను రా అంటావా? చిన్నపిల్లలు మనం తన్నాడు అనుకో, నన్ను దంతావా అని మనం వాళ్ళని ఎదురు దంతావా? కాబట్టి వాళ్ళ గుణములు దోషములు మనం పట్టించుకోం కదా. పరశురాముడు పలికెడు, నా కుటారము మిక్కిలి పదునైనది. నా కుఠారం అంటే నా కండ్రకొట్టలు మంచి పదునైంది. నేను దయారహితుడను, నాకు దయ లేదు, ఆయన కోపిష్టిని, కోపం నాకుందని అందరికీ తెలుసు. ఈ గురుద్రోహి అపరాధి నా ఎదుటనే ఉండి నన్ను ఎదిరించుచున్నాడు. ఈ గురుద్రోహి అపరాధి నా ఎదురుకుండా నిలబడి నన్ను ఎదురిస్తున్నాడు. అటువంటి వాడిని ఎలా వదిలేయగలను? వదిలేయకూడదు. అయినప్పటికీ మీ మీద గౌరవంతో నేను ఇతనిని ఇంతవరకు ఉపేక్షించుచున్నాను. అయ్యా విశ్వామిత్ర, నీ మీద ఉన్న గౌరవంతో నేను ఇప్పటి వరకు వాడిని ఉపేక్షిస్తూ వచ్చాను. వాడు చాలా మృదు వచనములతో నా కోపాన్ని పెంచుతున్నానే తప్పితే తగ్గించాలి. విశ్వామిత్ర, కేవలం మీ మీది ప్రేమతో మాత్రమే ఇతని వదిలివేయచ్చు ఇంటిని. మీ మీద ఉన్న ప్రేమతో, మీ మీద ఉన్న అభిమానం, మీరు కూడా సాటి ఋషులు అనేది నేను వీడిని వదిలేస్తున్నాను. పైగా మనకున్న బాంధవ్యం. కానీ లేకపోతే ఈ గొడ్డలితో ఇతని నరికి నా గురు రుణమును ఆవలీలుగా తీర్చుకొని ఉండేది వాడను. గురు రుణం, మా గురువు గారు శివధనుడు అన్నయ్య చేశాడు. మా రుణం తీసుకున్నాడు. ఒకటే వేటుకు నరికేసి హృదయ హసి హరి అరయి సూజు అయమయ కాడనా ఊకమయ అజహు నా బూజు అబూజ. విశ్వామిత్రుడు మనసులోనే నవ్వుకొని తలపోసాడు. ఆయనకి వీళ్ళ ప్రతాపాలు ఏమిటో తెలుసు కదా పాపం, అందుకని మనసులోనే నవ్వుకొని ఆయన ఇలా అనుకున్నాడు. ఈ మునికి ఎచ్చటను తనకు తిరుగులేనట్లు కనిపించుచున్నది. అనగా క్షత్రియులను అందరినీ జయింపలుండుట వలన రామలక్ష్మణులు కూడా ఈయనకి ఏంటి, తనకి ఎదురు లేదు అనుకుంటున్నాడు. ఈయన ఇంతవరకు ఎదిరిన వాళ్ళు అందరూ ఈయన చేతిలో ఓడిపోయిన వాళ్ళే. కాబట్టి ఈ రామలక్ష్మణులు కూడా మామూలు క్షత్రియులని అనుకుంటున్నాడు.
రామలక్ష్మణ్ కూడా సాధారణ సాధారణ భావించుచున్నారు. ఈ సోదరులు ఇనుప ఖడ్గములు ఇక్షుఖండములు కారు. వీళ్ళు ఇనప ఖడ్గాలైన ఇక్షుఖండాలు కాదు. వాళ్ళు ఇక్షు అంటే చెరకు. వీళ్ళు ఇంతవరకు ఈయనకు వచ్చే వాళ్ళు ఈ చేప ఈ చెరుకు లాంటి వాడు. ఈయన ఇనప ఖండ అని. ముని ఇంకను వీరి ప్రభావమును గ్రహింపకపోవుట విచారకరము. అయ్యో పరశురాముడు ముని కదా, ఎన్నో వీళ్ళ ప్రతాపాన్ని కూడా అయ్యో అప్పుడు ఇది నిజంగా విచారకరం. ఎందుకని ఆయనకి తెలుసు విశ్వామిత్రుడు పరశురామ గర్వభంగం అయిపోతుంది అదే అనుకున్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. चौपाई कहेऊ लखन मुनि सील तुम्हारा, कहेऊ लखन मुनि सील तुम्हारा को नहीं जाना विदित संसारा मात पिता ही पुरिन भये नीके गुररिनु रहा सोच बड़ जी के सो जनु हमारे ही माते काड़ा दिन चली गए ब्याज बड़ बाड़ा अब आनिया व्यवहार ही बोली तुरत देवु मैं तैली खोली सुनी कटुवचन पुटारा सुधारा हाय हाय सब सभा पुकारा भृगुभरा परसु देखावहु मोही विप्र विचारी बचव नृपद्रोही मिले ना कबहु सुबट रण गाड़े निज देवता गरही के भाड़े अनुचित कही सब लोग पुकारे रघुपति शयन ही लखन निवारे లక్ష్మణుడు పలికెను, ఓ మునీశ్వర మీ శీలమును ఎవరెరుగరు? మీ శీలం గురించి ఎవరికి తెలియదండి, మీ గురించి ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. అది లోక ప్రసిద్ధము. అందరికీ తెలిసింది. లోక ప్రసిద్ధం అంటే అందరికీ తెలుసు, జగద్విదితం. మాతాపితృల రుణమును బాగుగా తీర్చితివి. అది మీరు మాతాపితృలను మీరు బాగా చేశారు. ఎందుకని తల్లి ఈ వాల్మీకి రామాయణంలో 7 శ్లోకాల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత చెప్తాను. ఇంకా గురువు గారి రుణము తీర్చవలసి ఉన్నది. అది మీరు మాతాపితృ రుణాలు తీర్చేశారు, ఇక గురువు గారి రుణం తీర్చాలి కదండి. అందులకే నీవు విచారించుచుంటివేమో. అది అందుకే నువ్వు బహుశా బాధపడుతున్నట్టు. ఎందుకంటే మాతాపితృ రుణం తీర్చుకున్నావు, మరి గురువు గారి రుణం కూడా తీర్చుకోలేదు, ఇంకా బాధపడుతున్నాము. ఇప్పుడు తీర్చుకోండి. బహుశా ఆ రుణము మా ద్వారా తీరవలసి ఉన్నదేమో. బహుశా ఆ రుణము మా ద్వారా తీర్చవలసి ఉంటుంది. చాలా దినములు గడిచినవి, వడ్డీ కూడా ఎంతో పెరిగి ఉండవచ్చు. కాబట్టి చాలా దినాలు గడిచి మీరు రుణం ఎప్పుడో తీసుకున్నారు కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, ఆ వడ్డీ కూడా పెరుగుతుంది కదా అన్నారు. ఎవరినైనా ఒక మహాగణకుని పిలుచుకొని రండు. అది ఎవరన్నా మహాగణకుడు అంటే ఒక స్టాటిస్టిషియన్ తెలుసుకురండి, ఎంత అయిందో తెలుసుకుని తీర్చేయి. ఇప్పుడే ముళ్ళ విప్పి నేను ఆ రుణమును పూర్తిగా తీర్చగలను. విప్పేసి మీ రుణాన్ని పూర్తిగా మీరు తీర్చుకోండి. లక్ష్మణుని పరుషవాక్యములు విని పరశురాముడు తన గొడ్డలిని పైకెత్తను. పైకెత్తేటప్పటికి ఆ సభలో ఉన్నవాడు ఆహాకారాలు చెలరేగను. మరల లక్ష్మణుడు పలికెను, ఓ పరశురామ, మీరు నాపై గొడ్డలిని ఎత్తితిరి. నృపద్రోహి, బ్రాహ్మణుడవైనందున నీవు బ్రతికిపోయి. నృపద్రోహి అంటే క్షత్రియులకు ద్రోహి. బ్రాహ్మణుడు కాబట్టి ఎత్తావు, నా పైన ఎత్తినందుకే అసలు చేయాలి. కానీ నువ్వు బ్రాహ్మణుడు, నేను చెప్పానుగా బ్రాహ్మణుని నేను ఏమి చేయను. నీవు ఇంతవరకు సరైన యోధుని చేతిలో పడలేదు. అది నువ్వు ఇంతవరకు ఎంతో మందిని చంపడవచ్చు, కానీ సరైన యోధుని చేతిలో పడలా. ఓ భూసురుడా, నీ గృహమునందే నీవు గొప్పవాడవు. ఈ గృహమునందు మాత్రమే గొప్పవాడేది. ఈ మాటలు విని అందరూ అనుచితము అని పలుకుచూ లేచిరి. అనుచితం, అలా అనకూడదు, ఆయన అనకూడదు.
శ్రీరాముడు ఊరుకొండము అని లక్ష్మణుకు సంజ్ఞ చేశారు అని ఒక సైన్ చేశారు. ఎందుకంటే మన హిందీలో ఉంది అకల్ మందుకు ఇషారా కాఫీ, ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, హావభావ ప్రకటనలోనే మనకి అర్థమైపోతుంది. దోహ లఖన ఉత్తర ఆహుతి సరిసా ఆహుతి సరిసా భృగుబరు కోపు కృషాను बढ़त देखी जल समबचन बोले रघुकुल बानु లక్ష్మణుని మాటలు ఆజ్యములై పరశురాముని కోపాగ్నిని ప్రజ్వలింప చేసినను. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే ఆజ్యములాగా, ఈయన కోపం అనేటువంటి అగ్నికి అది ఆజ్యం పోసింది, ఇంకా పెరుగుతోంది కోపం. దానిని చల్లార్చుటకు జలము వంటి చల్లని మాటలను శ్రీరాముడు పలికిను. అప్పుడు ఆ చల్లార్చడానికి శ్రీరాముడు కొంచెం జలం లాంటి చల్లటి మాటలు పలికారు. ఎవరు? శ్రీరామచంద్ర. చౌపాయి నాదకరహు బాలకు పరచోహు సూద దూదముకు కరియనాకోహు జోపై ప్రభువు కచుజానా తౌకి బరాబరి కరత్ అయానా జోలరికా కచు అచుగరి కరహి గురపితు మాతు మోదు మన బరహి కరేవు కృపా శిశు సేవకు జాని తుమ్హా సమశీల ధీరమును జ్ఞాని రామ వచన సుని కచుకు జుడాని కహి కచులకను బహురి ముసుకాని హసత్ దేకి నఖసిక రిస వ్యాపి రామతోరా రాతా బడ పాపి గౌర శరీర శ్యామ మనమాహి కాలకూటముక్ భయముఖ నాహి సహజ తేడా అనుహరహి నాతోహి నీచు మీచు సమదేఖ నా మోహి ప్రభు ఈ బాలునిపై దయ చూపుడు. అది శ్రీరామచంద్ర ప్రభు, ఈ బాలుడయ్యా, ఈ మీద దయ చూపించాను. ఈ పసివానిపై క్రోధము వలదు. ఈ పసివాడు ఆయన మీద క్రోధం ఎందుకని? అంత గొప్ప ఇచ్చుక మీద బ్రహ్మాస్త్రం. మీ ప్రతాపమును కూర్చి ఏమాత్రము ఎరిగి ఉన్నను ఈ విధముగా మేము ఎదిరించి ఉండేవాడు కాడు. మీ ప్రతాపము, మీ పరాక్రమం గురించి తెలిస్తే ఇలా ఎదిరిస్తాడా? కాబట్టి మీరు శాంతించండి. పిల్లలు చేసిన అల్లరికి తల్లిదండ్రులు, గురువులు మనసులో సంతోషపడతారు. అది పిల్లలు ఏమైనా అల్లరి చేశారు వాళ్ళు మనసులో సంతోషిస్తారు, మనం పైకి యాయ్ అంటాం కానీ లోపల సంతోషిస్తాం కదా. ఇతను అల్లరి మీరు ఇతనిని బాలునిగా మీ సేవకునిగా భావింపుడు. ఇతన్ని బాలునిగా మీ సేవకుడిగా భావించు. కృప చూపుడు. దయ చూపించారు. మీరు సమదర్శనులు అంటే అందరినీ సమానంగా చూసేటువంటి సుశీలురు, మంచి ప్రవర్తన కలిగిన జ్ఞానులు. శ్రీరామచంద్రుని వచనములు విని పరశురాముడు చల్లబడుచుండగా లక్ష్మణుడు ఏదో అని నవ్వెను. ఆయన చల్లబడుతున్నాడు. ఆయన ఒక ఎదిరింపు వేళాకోళంగా నవ్వాడు. అతడు నవ్వగానే పరశురాముడు నఖశిక పర్యంతము కోపముతో ఊగిపోవచ్చు ఇట్లా పలికే. మొత్తం ఈ నవ్వకం అంటే ఇలా ఉండేది. మరి నఖశిక పర్యంతం అంటే గోడి దగ్గర నుంచి ఇక్కడ వరకు కోపంతో ఊగిపోతున్నాడు ఆయన పరశురాముడు. ఊగిపోతూ, ఓ రామ, మీ తమ్ముడు మహాపాపి, మీ తమ్ముడు ఇతని మనసు నల్లనిది. అది వీడు పాపి, శరీరం మాత్రం తెల్లగా, వాడి మనసు చాలా నల్లని. ఇతడు పసివాడు కాడు, విషనాగు. మీరు పసివాడు కాదు, విషనాగు నిజమేగా, అది చేసాగా.
స్వాభావికంగానే ఇతడు వక్ర బుద్ధి. అది స్వాభావంగానే వక్ర బుద్ధి. పాములు కొంచెం వక్రంగా నడుస్తాయి. నిన్ను అనుసరింపడు, అది నిన్ను అనుసరిస్తాడు అన్నాడు. ఈ అధముడు నన్ను మృత్యుదేవతగా ఎరుంగడు. అది ఈ అధముడు వాడికి తెలియట్లేదు, నేను ఏదో ముని అనుకుంటున్నాడు. వాడి పాలటి మృత్యుదేవత నేననే ఆ విషయం ఆయనకి అర్థం కావట్లేదు. దోహా దోహా లకన్ కహెహు హసి లకన్ కహెహు హసి సునవు ముని సునవ్ ముని క్రోధ పాప కర మూల క్రోధ పాప కర మూల జహి బస్ జన తెహి బస్ జన్ అనుచిత కరహి అనుచిత కరహి చరహి విశ్వ చరహి ప్రతికూల విశ్వ ప్రతికూల విశ్వ ప్రతికూల. లక్ష్మణుడవి ఇట్లనెను, లక్ష్మణుడవి ఓ మునీశ్వర వినుము, కోపమే పాపాలకు మూలము, దానికి లోనైన వాడు దుష్కర్మలను కోపమే అన్ని పాపాలకి మూలం, దానికి లోనైనటువంటి వాడు దుష్కర్మలను ఆచరించును. ఖచ్చితంగా దుష్కర్మలను ఆచరిస్తాడు. అతడు లోకమునకు కీడునే తలపెట్టును. వాడు ఏం చేస్తాడు? లోకానికి కీడు తీసుకొస్తాడు. నేను కోపిస్తున్నాను అదేమైనా కోపం గొప్ప స్వభావం, అది లోకానికి కీడు తీసుకొస్తుంది. అలా అంటారు ఏంటండి మీరు అన్నారు లక్ష్మణ్. పూజ చేద్దాం నీకు, వాళ్ళ ఎదురుగా నీకు సాటిస్ఫాక్షన్ అని చెప్పు, లేదంటే చదివేసే ఏం పర్వాలేదు చదువు. అమ్మయ్య మహాదేవ్. ఇక ఇవాళ నుంచి రోజు ఇలాగే ఏమైనా కానీ అలా కాదు. ఏం చేద్దామంటే ఇక నుంచి 8 గంటల 1 నిమిషం అనేటువంటి నా నియమాన్ని నేను తీసేస్తున్నాను. ఆమె ఎప్పుడు ఆపితే నేను అప్పుడు ఆపుతాను. అది 8-9 కాళ్ళు మీరు వెళ్ళిపోండి, నేను చెప్పుకుంటా. ఇది మాత్రం ఇక నా పూజ నా చెప్పమంటారా, నా ఏడుపు నేను ఏడుస్తాను. మహాదేవ్ మహాదేవ్. మీరు ఒక పని చేయండి, నేను చెప్పుకుంటూ ఉండవు, మీరు కూర్చోండి.